दशो अध्यायः భక్తియోగः శ్రీ గురుచరణ కమలేభ్యో నమః. రాధే రాధేమ్మ. ఎవరు ఒక మాతాజీ వస్తున్నారు, మ్యూట్లో పెట్టట్లేదు, ఆగిపోతుంది ఫోన్. సరే, నేను ఇవాళ ఒక్క శ్లోకానికే చెప్తాను. కొంచెం హెడ్ఏక్గా ఉంది, ప్లస్ బాగా జలుబు చేసింది నాకు. మామూలుగా అయితే క్లాస్ తీసుకునే ఆలోచన లేదు. నిన్న మెసేజ్ పెట్టాను కదా తీసుకుంటానని, మీరు ఎదురు చూస్తుంటారు. అందులో ఏకాదశి సత్సంగం ఉండాలి అని చెప్పేసి క్లాస్ తీసుకుంటున్నాను మీకు. ముందుగా ఈ వాటి నుంచి జూలా మహోత్సవం దాని గురించి ఒకసారి చెప్తాను అందరికీ. అందరూ అటెండ్ అవ్వలేదు, మరి ఎంతమంది వస్తారు ముందుగానే చెప్పేస్తే వాళ్ళు మిస్ అవుతారేమో. సరే, చివరిని చెప్తాను జూలా మహోత్సవం గురించి. శ్రీ గురుచరణ కమలేభ్య నమః. ఎన్నో శ్లోకం అమ్మ? 5th వరకు చెప్పారా మాతాజీ? 6 చెప్పండి మాతాజీ. 5వ శ్లోకమా? 4 వరకు అయిపోయినాయా? ఎస్ మాతాజీ. ఇవి అన్ని పెద్ద పెద్ద శ్లోకాలు. ఒక శ్లోకానికి గంట టైం పడుతుంది అన్నమాట. ఈజీగా కనపడుతుంది. ఇవాళ వీలున్నంత తక్కువలోనే అయిపించేసేయాలి. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. అనువాదం: భగవానుని యొక్క అవ్యక్త నిర్గుణతత్వమందు ఆసక్తమైన మనస్సు కలవానికి పురోగతి చాలా క్లేశకరము. ఈ నిరాకార బ్రహ్మ విధానమందు అభివృద్ధి సాధించుట శరీర బద్ధజీవులకు నిశ్చితముగా చాలా కష్టము. ప్రజవాసి కృష్ణ బలరామ స్వామిజీ వారి భాష్యము. ఇచ్చట కృష్ణ భగవానుడు నిర్గుణ బ్రహ్మను ఆరాధించు వారిచే ఎదుర్కొనబడు సమస్యలను గురించి వివరించుచున్నాడు. అట్టి ఆరాధకుడు భగవానుని యొక్క మ్యూట్లో పెట్టుకోరా. ఇచ్చట కృష్ణ భగవానుడు నిర్గుణ బ్రహ్మమును ఆరాధించు వారిచే ఎదుర్కొనబడు సమస్యలను గురించి వివరించుచున్నాడు. అట్టి ఆరాధకులు భగవానుని యొక్క గుడిలో విగ్రహ స్వరూపమును చూచుటకు అవకాశం వచ్చినప్పటికీ దానితో సంబంధం పొందరు. ఎందుకనగా వారి భావన ప్రకారం భగవానుడు రూపము లేని శూన్యమని. కావున వారు శ్రీకృష్ణ భగవానుని సగుణ రూపము గ్రహించలేక లేదా సహించలేక ఆ విగ్రహమునకు వ్యతిరేకులు అగుదురు. అగోచరము, అజము, సూక్ష్మాతి సూక్ష్మము మరియు సర్వవ్యాపియగు వ్యక్తి మూర్తి రూపమందు ఉండగలడని నమ్మలేరు. ఆ విధంగా ఉండలేడు అని అనుట ద్వారా వారు భగవానుని యొక్క ఔన్నత్యంను కుదించుచున్నారను విషయంను వారు గ్రహింపరు. చాందోగ్య ఉపనిషత్తు ఈ విధంగా చెప్పుచున్నది: సగుణం నిర్గుణచ్చ ఇది ద్విరూపం బ్రహ్మణ స్మృతం. భగవానుని దర్శించుటకు 2 లక్షణములు మరియు 2 విధానములు కలవు. అవి సగుణతత్వము మరియు నిర్గుణతత్వము. శాస్త్రములందు బ్రహ్మ సాక్షాత్కారము భగవానుని నిర్గుణత్వ సాక్షాత్కారంతో సమానంగా చెప్పబడినది. భగవానుని నిర్గుణత్వమునకు సంబంధించి 7 విశేషములు వైదిక శాస్త్రమందు స్వీకరింపబడినవి. అవి వర్ణనాతీతము, వేదాతీతము, అభౌతిక అస్తిత్వము, సర్వవ్యాపకము, ఇంద్రియాతీతము, అజము మరియు సర్వజ్ఞాని. కానీ దురదృష్టవశాత్తు తైత్రీయ ఉపనిషత్తునందు చెప్పబడినట్లుగా యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా నిర్గుణత్వ మార్గమును పొందిన వారు భగవానుని చేరరు. వారు ఈ మర్త్య ప్రపంచమునకు తిరిగి రావలసినది. కృష్ణ భగవానుడు నిర్గుణత్వ మార్గమును కష్టములతో నిండినదిగా వర్ణించుచున్నాడు. నిర్గుణత్వ మార్గమును అనుసరించి వారు వేదములను, ఉపనిషత్తులను విశ్లేషణాత్మకంగా అధ్యయనము చేసి వాటిని తమ జీవిత విధానముగా అనుసరించవలసి ఉండును. ఆ విధముగా వారు గంభీరంగా ధ్యానమందు చాలా సమయం కూర్చొని ఉండి కనపడుదురు. బ్రహ్మసూత్రములందు చెప్పబడినట్లుగా గతి సామాన్యాత్ నిర్గుణత్వ మార్గమందు సామాన్యాత్ నిర్గుణత్వ మార్గమందు పురోగతి చాలా నిదానంగా ఉండును. బృహదారణ్యకోపనిషత్తు ఈ విధంగా చెప్పుచున్నది: యయాతదక్షరం అధిగమ్యతే. వేదముల యొక్క దీర్ఘ అధ్యయనము చేత మనుజుడు బ్రహ్మము యొక్క నిర్గుణతత్వమందు ఒక చిన్న అంశము మాత్రమే గ్రహించవచ్చును. మనుజుడు బ్రహ్మము యొక్క నిర్గుణతత్వమందు ఒక చిన్న అంశను మాత్రమే గ్రహింపవచ్చును. చివరకది నిస్సారముగా నుండును. అందుచేత శాస్త్రంలో నిర్గుణోపాసనను ప్రతిపాదించవు. ఏలనన్న అది మనుజుని జీవిత లక్ష్యమును నెరవేర్చదు. తద్భిన్నముగా సగుణ మార్గం నిస్సారమును, సందిగ్ధపూర్వకము మరియు యోచనా జ్ఞానమందు అణగారినది కాదు.
సగుణ రూపము సగుణ మార్గమందు భక్తులు భగవానుని సగుణ రూపమును ఆరాధించచ్చు మరియు ఎల్లప్పుడూ ఆనందభరితులై ఉందురు. ఏలనన భగవానుడు వ్యక్తిగతంగా తన భక్తులకు ప్రతిస్పందించును. నృసింహతాపని ఉపనిషత్తు చెప్పినట్లుగా కవిర్ మనీషి పరిభూర్ స్వయంభూర్ యథా తథ్యరోర్ధాన్ వ్యధత శాశ్వతీభ్యాం సమాభ్య. సాధువుల యొక్క ఋషి మునుల యొక్క శాస్త్రముల యొక్క తుది తీర్మానం ఏమనగా శ్రీ విగ్రహము లేదా పూజింపదగిన మూర్తి విగ్రహ రూపమందు అగుపించు శ్రీకృష్ణుని మోక్షము కొరకు స్వీకరించవలను. సనాతన వైదిక శాస్త్రములు ఈ యుగమందు ప్రతి ఒక్కరూ విముక్తులగుటకై భగవానుని మూర్తి రూపమును ప్రామాణీకరించినవి. ఏలనన యథార్థ విగ్రహ పూజ ఆరాధకుని మనస్సు మరియు హృదయములను శుద్ధిపరిచి భగవానుని యందు అతని విశ్వాసమును పెంచును. నిర్గుణ మార్గము అది కఠిన హృదయత్వమును మరియు నిస్పృహతో కూడిన ముగింపునకు దారితీయను. బ్రహ్మదేవుడు శ్రీమద్ భాగవతమందు చెప్పబడినట్లుగా తేషామ సౌక్లేశల ఏపశిష్యతే నాణ్యాద్ యథా స్థూల తుషావఘాతినాం. భక్తి యోగమునందు మాతాజీ మీది మ్యూట్ లో ఉంది. నేనే మ్యూట్ లో పెట్టానమ్మా, కొంచెం వేరే వ్యక్తి మాట్లాడుతున్నారు అందుకని. భక్తి యోగం నందు భక్తి మార్గమును అనుసరించక అద్వైత మతమును అనుసరించు వారికి వారి ఆధ్యాత్మిక జీవితము దుఃఖ ఫలితమునిచ్చును. అది ధాన్యపు ఊకను దంచుచు తన శక్తిని వృధా చేసుకుని వారు ఆ ఊక నుండి బియ్యమును ఇంతకు మునిపే వేరు చేయబడి ఉండుట చేత ఎట్టి ఫలితము పొందనట్లే ఉండును. నిర్గుణత్వ మార్గము నిస్సారమై ఉండగా సగుణ మార్గము వైష్ణవుల సాంగత్యమందు కృష్ణ భగవానుని నామము రూపము లీలలు మరియు ఆయన సంపదను గూర్చి ఆస్వాదించే అవకాశం ఇచ్చును. ఈ విధానము పరమేశ్వరుని రాజధాని యొక్క గోలోక బృందావనము ఎట్టి ఆలస్యం లేకుండా చేర్చుటకు హామీ ఇచ్చును. మరి ఒక వైపు నిర్గుణోపాసన పరిపూర్ణత్వము సాధించినప్పటికీ అది బ్రహ్మజ్యోతి వరకు మాత్రమే కొనిపోగలదు. అచ్చట భక్తుడు భగవానునితో ప్రత్యక్ష సాంగత్యము పొందలేడు. కావున న్యాయశాస్త్రమందు ఈ రెండు విధానములు సగుణ మరియు నిర్గుణత్వమును బిడాల మర్కట న్యాయము లేదా పిల్లి పిల్లల మరియు కోతి పిల్లల తర్కంతో పోల్చబడినవి. ఒక పిల్లి తన పిల్లను మోసుకొని పోవునప్పుడు దానిని నోటిలో కరిచి పట్టుకొని పోవును. అప్పుడు ఆ పిల్ల క్షేమముగా నుండును. ఏలనన దాని తల్లి దానిని పూర్తి బలముతో పట్టుకొని ఉండును. కానీ కోతి మరియు దాని పిల్ల విషయమందు తల్లి అటు ఇటు గెంతుచుండును. పిల్ల మాత్రం దాని కడుపును దృఢంగా పట్టుకొని ఉండవలను. కొన్ని సమయములందు పిల్ల కోతి తగినంత బలం లేకపోవట చేత క్రిందపడి మరణించును. అదే విధముగా దేవాది దేవుడకు కృష్ణ భగవానుని భక్తులు ప్రత్యక్షముగా భగవానుని చేతనే సంరక్షింపబడు బాధ్యత తీసుకొనబడును. దేవాది దేవుడకు కృష్ణ భగవానుని భక్తులు ప్రత్యక్షముగా భగవానుని చేతనే సంరక్షింపబడు బాధ్యతను తీసుకొనబడును. ఈలనన్న వారు ఎల్లప్పుడూ ఆయన పైననే ఆధారపడుదురు. కానీ నిర్గుణోపాసకులు మోక్షం పొందుటకు వారి స్వంత పుణ్యశక్తిపై ఆధారపడవలసి ఉండును. కావున పతనమగుటకు ఎక్కువ అవకాశం కలదు. ఇందువలన దేవాది దేవుడకు కృష్ణ భగవానుని సేవించుటయే ఉత్తమమైన పని. దీనికి తోడు అది భగవదానందంతో కూడిన సంతోషకరమైనది. శ్రీమద్ భాగవతమందు శ్రీ సనత్కుమారుడు చెప్పినట్లుగా యత్పాద పంకజ పలాశ విలాస భక్త్యా కర్మాశయం గ్రదితం ఉద్గ్రదతి సంతః తద్వన్న రిక్త మతయో యతయోపి రుద్ధ శ్రోతో గుణస్థమరణం భజవాసుదేవం. భగవానుని చరణారవిందముల బొటన వేళ్ల సేవయందు నిరంతరము వర్తించేవారు దృఢముగా ముడిపడి ఉన్న సకామ కర్మల కోరికలను చాలా సులభంగా అధిగమించగలరు. భక్తులు కాని వారికి అది చాలా కష్టమగుట చేత జ్ఞానులైన వారు యోగులు ఇంద్రియ భోగ తరంగములను ఆపుటకై ప్రయత్నించినప్పటికీ అలా చేయలేరు. కావున మనుజుడు వసుదేవసుతుడకు కృష్ణ భగవానుని భక్తి సేవ యందు వర్తించవలనని సలహా ఇవ్వబడినది. చాలా అద్భుతమైన శ్లోకాలు. ఈ భక్తి యోగంలో చాలా చాలా అద్భుతంగా ఉంటాయి ఈ శ్లోకాలను. ఇక్కడ ఇంతకుముందు కిందటి శ్లోకంలో మాతాజీ చెప్పే ఉంటారు. దానికే కనెక్టింగ్గా ఇంకా కొంచెం ఎక్కువగా విశదీకరించి చెప్పారు. ఇంద్రియాతీతము, సర్వవ్యాపకము, అచింత్యము, స్థిరమును కదల్చరానిది లేదా పరమసత్యం యొక్క నిరాకార తత్వమును సర్వేంద్రియములను నిగ్రహించుట ద్వారా మరియు ప్రతి ఒక్కరి ఎడల సమభావం కలిగి ఉండుట చేత అట్టి వ్యక్తులు
ప్రతి ఒక్కరి సంక్షేమమందు వర్తించుచున్న వారై సక్రమంగా అవ్యక్తంను ఆరాధించువారు చిట్ట చివరకు నన్నే పొందుదురు. అంటే భగవంతుడు ఉన్నాడు అని ఆరాధించే వాళ్ళు ఒకళ్ళైతే, భగవంతుడికి రూపం అంటే నిర్గుణోపాసన, సగుణోపాసన అంటే సగుణోపాసన అంటే భగవంతుడు రూపాన్ని ఆరాధించటం, నిర్గుణ ఉపాసన అంటే భగవంతుడికి రూపం ఉండదు, వాళ్ళు జ్యోతి స్వరూపంలో ఆరాధిస్తూ ఉంటారన్నమాట. వీటి రెండిటిల్లో ఒకవేళ అలా ఆరాధించినప్పటికీ ఏకక్షరం నిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమ చింత్యంచ కూటస్థమచలం ధ్రువం సంనియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. అంటే ఇంద్రియాలకు అతీతుడు. ఇక్కడ ఇదే శ్లోకంలో కూడా అదే వచ్చిందనమాట. భగవంతుడు మన ఇంద్రియాలకు ఆయన అందేవాడు కాదు, మనం ఊహిస్తే మన ఊహకు అందేవాడు కాదు. ఆ రూపం ఏది? నిరాకార రూపం. ఎలా ఉంటుందంటే ఆకారం అనేది వాళ్ళకి తెలియదు. భగవంతుడు సర్వవ్యాపికత్వము అని చెప్తున్నాడు. ఆ సర్వత్ర ప్రతి దాంట్లోనూ భగవంతుడు ఉన్నాడు. సర్వత్ర జగత్తు మొత్తం కూడా నిండి ఉన్నాడు. ఆ నిండి ఉన్న భగవంతుడిని మన దృష్టి ఒక చంద్రుడిని చూస్తాము. చంద్రమండలము మనకు ఎంత దూరం ఉండేది, ఎంత దూరం ఎంత సమయం ప్రయాణిస్తే చంద్రుడిని చేరుకోగలం అనేది మనకు తెలుసు. కానీ ఆ చంద్రమండలము, చంద్రుడు కూడా భూమి కంటే కూడా కొన్ని రెట్లు ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు పరిమాణము. కానీ సూర్యమండలం ఉంది, మనకు ఎలా కనిపిస్తున్నది? అదంతా మనం చూడగలుగుతున్నామా? సూర్యుడిని చంద్రుడిని చూడలేకపోతున్నాం. అంటే ఆయన పరిమాణం మొత్తం చూస్తున్నామా? చూడలేము. ఎంత చూస్తున్నామో చాలా తక్కువ పరిమాణమే చూడగలుగుతున్నాం. అంటే అంతే ఉందా? మన కళ్ళకు కనిపించినంతే ఉన్నారా సూర్యుడు చంద్రుడు? వాళ్ళు కూడా ఈ భూమి అంతా ఉందో, ఇప్పుడు భూమి కంటే కూడా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. వాళ్ళ వెడల్పు కానీ విస్తారం కానీ ఏదైనా మండలాలు, ఏ మండలం అయినా సరే, సూర్యమండలం, చంద్రమండలం, ప్రతి ఒక్కటి ఇలా మన కంటికి కనపడేది చాలా తక్కువగా ఉంది. కానీ అది ఎంత పెద్దది అని అంటే మన చూపుకి ఎంత కొంచెమే కనిపిస్తుంది. ఇట్లాగే భగవంతుడు సర్వవ్యాపికత్వము అంటే సర్వత్ర నిండి ఉన్న భగవంతుడు మనకు ఎలా కనిపిస్తాడు అని అంటే, ఆ నిర్గుణ ఉపాసన చేసేటప్పుడు భగవంతుడికి రూపం ఉంది అని వాళ్ళు ఆరాధించలేరు. ఎందుకంటే అంత చిన్న విగ్రహ రూపంలో భగవంతుడు ఎలా ఉంటాడు? ఇంత పరిమాణంలో ఉండే భగవంతుడు అంత చిన్న విగ్రహ రూపంలో ఎలా ఉంటాడు? అది మేము ఒప్పుకోము అని చెప్పేసి వాళ్ళు ఆ విగ్రహ ఆరాధన ఎప్పటికీ ఇష్టపడరు అనమాట. వాళ్ళు సహించలేరు. ఎందుకంటే అంత పెద్ద బ్రహ్మాండం అంతా నిండి ఉన్న భగవంతుడు ఇంత చిన్నగా రాదే అట్లా సర్వత్ర నిండి ఉన్న భగవంతుడు అంత చిన్న రూపంలో ఉండటం ఏంటి, దాన్ని ఆరాధించటం ఏంటి, ఇట్లా మేము ఆరాధించమని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోలేరు, సహించలేరు. అట్లా సహించకుండా వాళ్ళు ఏం చేస్తారు? మేము ఈ ధ్యానంలోనే భగవంతుడి రూపాన్ని మేము దర్శించగలుగుతామని కూర్చుంటారు. ఆ ధ్యానంలో కూర్చుంటారంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ నిర్గుణోపాసకులు భగవంతుడి ఆ రూపాన్ని చూడాలంటే, సర్వత్ర నిండి ఉన్న రూపాన్ని చూడాలంటే అర్జునుడికి దివ్య చక్షువులు ఇస్తేనే ఆయన రూపాన్ని పూర్తిగా చూడలేకపోయాడు. నేను చూడలేను, నాకు మళ్ళీ మీరు సాకార రూపంలోకి రండి, అంటే సాకార రూపం కాదు, చతుర్భుజ నారాయణ రూపం నుంచి మళ్ళీ ద్విభుజ రూపంలోకి రండి, ఇంత పెద్ద రూపాన్ని నేను దర్శించలేను అంటే, ఇక్కడ దివ్య చక్షువులు ఇచ్చి చూపిస్తేనే ఆయనకే కష్టంగా ఉంటే, ఇంద్రియాలకు అతీతుడు అంటే మన ఇంద్రియాలు ఏంటి? మన జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు అని ఉన్నాయి మన శరీరంలో. మొత్తం 10 ఇంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఏంటి? గుర్తిస్తాయి. పంచేంద్రియాల్లో కొన్ని ఏమో పని చేస్తాయి. ఇప్పుడు చేతులు, కాళ్ళు, నోరు ఇవన్నీ కూడా ఆహారం స్వీకరించడం, ఇవన్నీ ముక్కు, కళ్ళు, చెవులు ఇవి విని ఆ శబ్ద తరంగాలను బట్టి గ్రహిస్తాయి అన్నమాట జ్ఞానేంద్రియాలు అవి. మన మామూలు నేత్రాలకి దివ్య నేత్రాలతో దర్శించలేని ఒక రూపాన్ని మామూలు నేత్రాలతో చూడగలుగుతారా? లేదు. మామూలు నేత్రాలతో చూసేటట్టు నుంచి కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆ సర్వత్రా నేను భగవంతుని చూడగలుగుతారా? అది లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు భగవంతుడికి రూపం లేదని ఆయన ప్రకాశం ఏదైతే ఉందో ఆ ప్రకాశాన్ని కూడా మొత్తం చూడలేరు. జ్యోతి రూపంలో వాళ్ళు ఎంత చూడగలుగుతారు? హృదయంలో జ్యోతి రూపంలో ఉన్న భగవాను దర్శిస్తామని వాళ్ళు అలా ఉపాసన చేస్తూ ఉంటారు. శాస్త్ర ప్రకారంగా ఇప్పుడు మన కలియుగం ధర్మం ఏమిటి అని అంటే, నామస్మరణ ఒకటి, శ్రీ విగ్రహారాధన ద్వారానే మనం తరిస్తామన్నమాట.
అంతేగాని భగవంతుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపం తీసుకొని వచ్చారు. కలియుగంలో మరి ఎట్లాగా ఆరాధించాలంటే విగ్రహ రూపంలోనే ఆరాధించి అర్చామూర్తిగానే ఆరాధించాలని చెప్పేసి శాస్త్రంలో మనకుంది. కానీ వాళ్ళు ఆ శాస్త్రాలన్నీ కూడా చదివి అధ్యయనం చేసి ఇప్పుడు మనకు 18 పురాణాలు ఉన్నాయి. వేదవ్యాసులు వారు ఏం చేశారు, మానవుడికి అల్పాయుషు మందబుద్ధులు అని చెప్పేసి ఈ 18 పురాణాలను కూడా అన్ని అధ్యయనం చేసి దాని గురించి తెలుసుకొని ఆ సారమంతా తెలుసుకొని ఆచరించలేరు. ఒక మనిషి ఒక పురాణం చదివి ఆ పురాణంలోది తెలుసుకొని దాన్ని ఆచరించడానికి సమయం సరిపోదు. అట్లాంటప్పుడు 18 పురాణాలు చదివితే దాన్ని ఆచరించాలంటే ఎంత కష్టమో అది ముందే గ్రహించే ఆయనకే మనశ్శాంతి లేదు. ఇన్ని పురాణాలు రాస్తే ఈ మానవులు ఎప్పటికి తరించేని అనుకున్నారేమో బహుశా. లేకపోతే ఆయనకి ఎందుకు రాసిన ఆయనకి ఎందుకు శాంతి కలగలేదని అంటే తరించడానికి కష్టం అవుతుంది కలియుగంలో మానవులకి. అందుకని చెప్పేసి ఆయన మొత్తం 18 పురాణాల సారమంతా కూడా భాగవత పురాణంలోకి, ఒక పురాణంలోకి ఆ సారమంతా కూడా తీసుకొని వచ్చారు. ఇప్పుడు మామిడి పండు ఉంది, కానీ చెట్టు బెరడులో రసం ఉంటుంది, ఆకుల్లో రసం ఉంటుంది. మనం ఆకులు గాని బెరడు గాని ఏదైనా నవిలి ఆ సారాన్ని మనం మింగగలుగుతామా? లేదు. కానీ ఆ సారం మాధుర్యంగా రావాలన్నమాట. దాన్ని మనం తినటానికి యోగ్యం లేదు ఆ చెట్టుది. అందుకని చెప్పేసి మొత్తం కూడా కాయ రూపం పుష్పం నుంచి దాల్చి కాయలోకి వస్తుంది, చిన్న పిండి అవుతుంది, ఆ పిండి నుంచి కాయ అవుతుంది, పక్వానికి వస్తుంది. అది పండు మాగిన తర్వాత దాంట్లో రసాన్ని మనం స్వీకరించగలుగుతాము. మరి అదే రసం కదా చెట్టు బెరడులో ఉండేది కూడా, ఆ చెట్టు నుంచి వచ్చిన రసమే కదా ఈ మామిడి పండులో ఉండేది కూడా. ఆకుల్లో ఉండే రసమే కదా. కానీ దీనికి ఎందుకు సపరేట్ గా వచ్చిందంటే సారం ఏదైతే ఉందో అదంతా ముడి పదార్థం. చెట్టులో ఉండేదంతా కూడా కానీ ఇది పండు తయారైనప్పుడు మొత్తం కూడా అది ఆ సారం అంతా తీసుకొని పండు మనకు చాలా తీయదనంగాను చాలా కమ్మగా ఉండేలాగా పండు తయారవుతుంది. ఇట్లాగే ఆయన ఏం చేశాడు, ఇదంతా కూడా తెలుసుకొని ఆచరించడానికి ఒక్క పురాణం చదివేటప్పటికి అయిపోద్ది, ఇంకా మేము ఈ పురాణాలు వద్దు, ఈ శాస్త్రాలు వద్దు, మా వల్ల కాదు అని చెప్పేసి మానవులు ఏది ఆచరించకుండా ఉండిపోతారు ఇలాగ అని చెప్పేసి ఆయన ఏం చేశారు, 18 పురాణాల్లో సారాన్ని భాగవత పురాణంలోకి తీసుకొచ్చారు. భాగవత పురాణం అంటే ఈ 18 పురాణాల సారాంశమేనమాట. మనం ఇప్పుడు మేమంతా చాలా అన్ని పురాణాలు అధ్యయనం చేశామని చెప్పి ఎంతో మంది చాలా పెద్ద పెద్ద వాళ్ళు పండితులందరూ కూడా మేము అన్ని పురాణాలు అధ్యయనం చేశామని అంటే, ఆ పురాణంలో అలా చెప్పారు, ఈ పురాణంలో ఇలా చెప్పారంటే ఆచరణ చేస్తున్నారా లేదా కూడా తెలియదు. ఈ పురాణాల సారం అంతా ఇప్పుడు మామిడి చెట్టుకి దగ్గరికి వెళ్ళి ఆ పురాణాలన్నీ మనం పఠనం చేసి దాని గురించి తెలుసుకొని మనం ఆచరించకపోతే ఎలా ఉంటుంది అని అంటే, మామిడి చెట్టు ఆకులు నవిలితే ఆ రసము మనకి ఎలా అనిపిస్తుందో, లేకపోతే ఆ బెరడు నవిలితే ఆ రసం ఎలా ఉంటుందో అలా ఉంటుంది 18 పురాణాలు. మనం గనక చదివి పఠించాలంటే, పాలన చేయాలి అంటే, ఆచరించాలంటే అలా ఉంటుంది. అదే మామిడి పండు పక్వానికి వచ్చిన మామిడి పండులాగా తయారైన తర్వాత ఇప్పుడు అదే మామిడి చెట్టు నుంచే వచ్చింది కదా, అదే సారమే తింటున్నాం, కానీ ఇది ఆస్వాదిస్తూ తింటున్నాం. ఇట్లా వేదవ్యాసుల వారు కూడా ఏం చేశారు, ఈ పురాణాలన్నీ కూడా ఆచరించడానికి యోగ్యమైన మానవులు కాదు వీళ్ళని చెప్పేసి ఆయన సారాన్ని మొత్తం వేసి భాగవత పురాణంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మనం భాగవత పురాణాన్ని గనక చదివి అధ్యయనం చేసి దాన్ని ఆచరించి భగవంతుడు ఏం చెప్తున్నాడు ఆ లీలల వెనుకున్న అంతరార్థాన్ని గ్రహించి అది మనకు శక్తి లేదు. ఒక గురువుని ఆశ్రయించినప్పుడు గురువు ద్వారా గురుముఖతగా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఆయన నుంచి తెలుసుకున్న ఆ జ్ఞానం ఏదైతే ఉందో 18 పురాణాలను కూడా మనం చదివినట్టే అవుతుంది, ఆచరించినట్టే అవుతుంది. మొత్తం వేదాలన్నిటిని కూడా మనం ఆచరించినట్టుంది. వేదాల సారమే కదా ఈ భాగవత పురాణం అంటే. వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్ర భాష్యాలు వేదాంత సారమేనమాట. వేదానికి అంతము అంటే ఏంటి, చిట్ట చివరి స్థాయి ఏదైతే ఉందో ఆ స్థాయి వచ్చేటప్పటికి భాగవతమే. భాగవతం అంటే ఏమిటి, భక్తులకి భగవంతుడి పట్ల ప్రేమ అంటే అది పూర్తిగా చిట్ట చివరి స్థాయి ఏదైతే ఉందో భక్తిలో అది పరాకాష్ట అంటే భగవంతుణ్ణి ప్రేమించటం. భక్తి తప్పక ఇంకొకటి లేదు. ధ్యానము, జ్ఞానము, యోగము ఇలాంటి కాదు. మనం భగవంతుని చేరుకోవాలి అంటే వేదాల సారం ఏంటి, వేదాల్లోని అంతం అంటే ఏంటి అంటే, అంతం అంటే చిట్ట చివరి స్థాయి. అదేంటి అంటే భగవంతుడి భక్తి ద్వారానే భగవంతుని చేరుకోగలుగుతాము. ఇది మొత్తం సారం ఏంటి, భాగవతము. భగవద్గీత, భాగవతం అంతా. భగవద్గీత అంటే భగవంతుడు స్వయంగా చెప్పాడు ఆయన వాక్కు ద్వారా. ఇది భాగవతం అంటే మొత్తం ఆ సారాన్ని అంతా కూడా తీసుకొని భాగవతంని నిక్షిప్తం చేశారు.
చిట్ట చివరి స్థాయి ఏంటంటే భక్తే వస్తుంది తప్పక ఈ యోగ మార్గం ద్వారాను, ధ్యాన మార్గం ద్వారాను, జ్ఞాన మార్గం ద్వారాను భగవంతుడిని మనం పొందలేము. అలా పొందే పని అయితే వేదాల్లో సారం ఏదైతే ఉన్నది భక్తి అని ఎందుకు చెప్తున్నారు చిట్ట చివరి స్థాయి? ఇప్పుడు వేదాంత సూత్రాలన్నీ కూడా దాని లోతుల్లోకి వెళ్ళి గురువులు ఆచార్యులంతా కూడా పరిశోధన చేసి తీసుకున్నది ఏంటి అని అంటే భగవంతుని చేరుకోవాలంటే భక్తి ద్వారానే అని తేల్చి చెప్పేశారు. అంతేగాని యోగ మార్గం, ధ్యాన మార్గం, జ్ఞాన మార్గం ఇవేంటి కలియుగంలో కాదు, ఇంతకు ముందు యుగాల్లో ఇవన్నీ ఆచరించడానికి యోగ్యమై ఉన్నది. అప్పుడు మనిషికి ఆయుష్ ఉన్నది, మేధస్సు ఉన్నది, అన్ని రకాలుగా వాళ్ళకి ఆ శక్తి ఉంది కాబట్టి ముందు యుగాల్లో ఇవన్నీ చేసి తరించగలిగే వాళ్ళు. కలియుగానికి ఆచరణకి కష్టం లేకుండా సుఖంగా ఈ ఆయుష్ను బట్టి, శక్తిని బట్టి వీళ్ళకి తగినంతది ఇవ్వాలి అని చెప్పేసి భగవంతుడు ఏం చేశారు? వేదవ్యాసుల రూపంలో ఆయన చాలా తేలికగా తరుణోపాయం ఏంటి కలియుగంలో మన ఈ సంసార చక్రాన్ని దాటాలి అంటే దీనికి ఒకటి ఏం చేయనక్కర్లేదు, హరినామ స్మరణ, అర్చామూర్తి అర్చామూర్తి ఆరాధన అన్నమాట. శ్రీ విగ్రహారాధన. ఈ విగ్రహారాధన ఎందుకు చేస్తాము? ఈ విగ్రహారాధన చేయటం వలన మనకు ఏమొస్తుంది అని అంటే, మనిషి ఏమి చేయకుండా కూర్చుంటే మనసు ఇప్పుడు భగవన్నామ స్మరణ చేయాలన్నా కూడా అక్కడ ఒక రూపం అనేది ఉండి ఆ రూపాన్ని తలుచుకుంటే, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, పిల్లలకు ఒక రూపం ఉంటేనే కదా మనం తలుచుకుంటున్నాము. అదే గర్భంలో పడక ముందు మనం పిల్లల్ని మనకు పుట్టక ముందు నా పిల్లలు ఈ జగత్తులో ఇవన్నీ ఆత్మ రూపంలో ఉండే నా పిల్లలని మనం ఏమన్నా వాళ్ళని నా పిల్లలని మనం అనుకోగలిగామా? లేదు కదా. అంటే ఇక్కడ ఒక రూపం అనేది వచ్చింది, రూపం వచ్చాకనే మనకు ఆ ప్రేమ కలుగుతుంది, వాళ్ళకి సేవ చేస్తుంటే ఇంకొంచెం ప్రేమ కలుగుతుంది. అట్లాగే ఒక మూర్తి, భగవంతుడు ఒక మూర్తి రూపంలో ఉన్నప్పుడు నిరంతరం ఆయన సేవించేటప్పుడు మనకు ఆ భావన అనేది భగవంతుడికి మనం సేవ చేస్తున్న భావన అనేది మనకు వస్తుంది. స్వయంగా భగవంతుడికి ఆ సేవ చేస్తున్నాము అంటే విగ్రహ రూపంలో ఉన్నదంటే స్వయంగా చూడగలుగుతాం అన్నమాట. ఏది అది చేస్తూ చేస్తూ సాధన చేసే కొన్ని మనం ఇప్పుడు పిల్లలకి ఎలాగైతే కడుపులో ఉన్నప్పుడు మనం పిల్లల్ని చూడకపోయినా కూడా ఒక నమ్మకం ఉంది, నా సంతానం అని మనం చూస్తామా? చూడం కదా. పుట్టిన తర్వాత ఇంకా ప్రేమ పెరిగిపోతుంది అన్నమాట, ఎక్కువగా వాత్సల్యం పెరుగుతుంది పిల్లల పట్ల. ఎందుకంటే వాళ్ళకి సేవ చేసే కొంది వాళ్ళ పట్ల ఇంకా ప్రేమ అత్యధికంగా పెరుగుతుంటుంది. ఇట్లా భగవంతుడి పట్ల కూడా ప్రేమ కావాలి అంటే మనం సేవ చేస్తూ ఉంటే ప్రేమ వస్తుంది తప్పక అర్చామూర్తికి సేవ చేయకుండా ఊరికే కూర్చొని కళ్ళు మూసుకొని ఆ జ్యోతి రూపంలో నా హృదయంలో నేను భగవంతుని చూస్తున్నానంటే ఆయనకి ఏ సేవ చేయకుండా ఆయనకు నిరంతరము మనం చేస్తున్నాం, చక్కగా పువ్వులు సేవ చేస్తున్నాం, భగవంతుడికి వింజామర సేవ చేస్తున్నాం, చక్కగా దీపహారతి చేస్తున్నాము, ఇలా పంచహారతుల్లో దీపం వేసి ఆయన రూపానికి విగ్రహానికి తిప్పుతూ ఉన్నాము. ఆ దివ్యత్వాన్ని అంతా కూడా మనం దర్శించగలిగి లోపల ఆనందం వస్తుంది అనమాట ఆయన సేవ చేస్తుంటే. అట్లా లేకుండా కూర్చొని జ్యోతి రూపంలో లోపల హృదయంలోనో మనసులోనో ఒకటి పెట్టుకొని దాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నామంటే ఒక్కోసారి విశ్వామిత్రుడు అంతటి మహర్షి కింద పడిపోయాడు 2-3 సార్లు. ఎందుకంటే ఎవరి ద్వారానూ ఒకళ్ళ ద్వారా కిందకు వచ్చేస్తారు, వాళ్ళు ధ్యానం కుదరదు. ఎందుకంటే కలియుగంలో అసలు కుదరదు, మామూలు యుగాల్లోనే కింద పడిపోయారు మహర్షులే. అంత గొప్ప గొప్ప బ్రహ్మర్షులే కింద పడిపోయారు. మనం ఎంతటి వాళ్ళం అలా ధ్యానంలో కూర్చొని భగవంతుని ఉపాసన చేయాలంటే శక్తి లేదు. కాబట్టి కలియుగంలో ధ్యాన మార్గము, జ్ఞాన మార్గము, ఈ యోగ మార్గం ద్వారా భగవంతుని చేరుకోలేమనేది తెలిసే వేదవ్యాసుల వారు మనకేంటి అర్చామూర్తికి విగ్రహం చేయమని చెప్పేసి శ్రీ విగ్రహారాధనే ఉత్తమం. ఆ శ్రీ విగ్రహారాధన చేస్తూ హరినామ స్మరణతో తరించగలుగుతారు. తేలికైన తరుణోపాయం, కష్టపడి కూర్చొని ఎక్కడో అరణ్యాల్లోకి వెళ్ళి ఆసనాలు తయారు చేసుకుని కూర్చొని, ఇంతకు ముందు శ్లోకాల్లో వచ్చింది కదా, ఇంతకు ముందు అధ్యాయాల్లో ఒక ధ్యానం చేయాలంటే ఒక ఆసనం ఇంత స్థాయిలోనే ఇంత ఎత్తులోనే ఉండాలి, కూర్చునే విధానం ఈ భంగియంలోనే ఉండాలి, కళ్ళు కూడా పూర్తిగా ముయ్యకూడదు, పూర్తిగా తెరవకూడదు. కనీసం మనం ట్రై చేయాలన్నా మనకు రాదనమాట. అరమోడ్పు కళ్ళు అంటే మనకు అసలు రాదు. అలా మనం కళ్ళు సగం సగం పెట్టి చూడాలంటే పిక్చర్ లో కనిపిస్తుంటది శివుడిది విగ్రహము, లేకపోతే శివుడికి సంబంధించిన పిక్చర్లు ఆయన అరమోడ్పు కళ్ళతోటి కూర్చొని ఉంటారు ధ్యాన స్థితిలో. అలా కూర్చొని మనం ధ్యానం చేయడానికి కలియుగంలో వాళ్ళకి కష్టం అవుతుంది. ఇలాంటివన్నీ అంటే ఆ జ్ఞాన మార్గం అంటే ఏంటి? మొత్తం అధ్యయనం చేయాలి, వేదాలన్నీ చదివి తెలుసుకొని దాని అంతులు చూసి తెలుసుకొని అప్పుడు భగవంతుడికి ఇట్లా పలానా రూపం ఉంది, ఇలా సర్వవ్యాపికత్వం ఉంది, ఆయన ఆరాధించాలంటే ఎలా ఆరాధిస్తారు? మనము ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్న చంద్రమండలమే మనకు చిన్నగా కనిపిస్తుంది, కనపడకుండా ఉండే భగవంతుడు అసలు ఆయనకి ఇంద్రియాలకు అతీతుడు అని చెప్తున్నారు కదా. అందుకే కదా ఆయనకి అర్జునుడికి దివ్య చక్షువులు ఇచ్చారు, సంజయుడికి దివ్య చక్షువులతోనే చూడగలిగారు. అటువంటి సర్వవ్యాపకత్వము, అచింత్యము,
స్థిరమును, కదల్చరానిది, సత్యము, నిరాకార తత్వం, ఇలా అన్ని ఆకారం అనేది ఎంత పెద్ద ఆకారం ఉంటుందో మనకు తెలియని ఆకారాన్ని మనం ఎలా ఆరాధిస్తాము? మనం ఆరాధించలేము కదా! ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు. మన గర్భంలోకి రాకముందు వాళ్ళకొక ఆకారం ఉంది. మనం ఇక పలానా ఆకారం అని మనం పోల్చగలుగుతామా? లేదు కదా! భగవంతుడు సర్వవ్యాపికత్వంతో నిండి ఉన్నప్పుడు ఆయన ఎలా ఒక ఆకారం అని మనం ఎలా తీసుకోగలుగుతాం? మన ఇంద్రియాలతో చూడం దాన్ని. అందుకే భగవంతుడు శ్రీ విగ్రహ రూపంలో అయితే మనకు ఆ రూపాన్ని చూస్తున్నప్పుడు భగవంతుడు ఇంత అందంగా ఉన్నాడు, ఇంత సౌందర్యంగా ఉన్నాడని మన మనసులోకి ఆ భావన వస్తుంది. అందుకని చెప్పి ఈ నిరాకార రూపం కాదు, సాకార రూపాన్ని ఆరాధించమని మనకి ఈ అధ్యాయంలో అంతా కూడా చెప్పుకొచ్చింది ఏంటంటే, నిరాకారవాదులు ఏం తొందరగా చేరుకుంటారా, సాకార రూపాన్ని ఆరాధించే వాళ్ళు చేరుకుంటారంటే, ఈ సాకార రూపం ఆరాధించే వాళ్ళే ముందు ముందు ఇంకా వస్తుంది. నిరాకార రూపాన్ని ఆరాధించే వాళ్ళు ఎప్పుడైనా కింద పడిపోతారు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడు నిలబడే స్థాయే ఉండదు వాళ్ళకి, గమ్యం అనేది చేరుకోలేరు అని చెప్పేసి నిరాకార రూపానికి చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు? వేదాతీతం, వేదాలకు కూడా అందనిది అన్నమాట భగవంతుడి రూపం ఇక్కడ. అభౌతిక అస్తిత్వము, మన భౌతికంగా చూసేది కాదు. అభౌతిక అస్తిత్వం అంటే మన కంటికి అసలు కనిపించేది కాదు, ఊహకు అందని. వర్ణనాతీతం, వర్ణించడానికి అలవిగా అందనమాట. భగవంతుడికి ఇంత రూపం ఉందని వర్ణించడానికి అలవి కాని రూపం అన్నమాట. సర్వవ్యాపకము, సర్వత్ర నిండి ఉన్నది. ఇంద్రియాలకు అజము, అజం అంటే స్థిరంగా శాశ్వతంగా ఉండేది. ఇంకా సర్వజ్ఞాని. ఇలా చూసుకుంటూ వెళ్తే మనకు భగవంతుణ్ణి ఇలా ఒక పరిమాణం గాని, ఒక రూపం గాని దేనికి మనం దాన్ని పోల్చలేని రూపం అన్నమాట. అది నిర్గుణ తత్వము. సగుణ తత్వం అంటే భగవంతుడు మనకు శ్రీ విగ్రహ రూపంలో ఎదురుగా కనిపిస్తున్నాడు, ఆయనకు రూపాన్ని మనం చూడగలుగుతున్నాము. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోకుండా మాకు అంత అంత పెద్ద పరమాత్మ ఇంత చిన్న మూర్తి రూపంలో ఉన్నారా అని చెప్పి వాళ్ళు ఒప్పుకోకపోయినా, కానీ ఇక్కడ సత్యం ఏమిటి? అంత పెద్ద పరమాత్మ అయ్యుండి యశోదామాత ఒడిలోకి చిన్న శిశువుగానే వచ్చారు కదా ఆయన భగవంతుడు. మరి ఆయన భగవంతుడు కాదని ఒప్పుకోలేరు కదా, వాళ్ళు ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ అన్ని మరి 6 రోజుల ప్రాయంలో ఉన్న పసిబాలకుడు ఒక రాక్షసుని సంహరిస్తాడా? సంహరించలేడు కదా. ఎంతమంది రాక్షసులను సంహరించాడు? అది సాధ్యం అయ్యేది కాదు కదా. ఇలా చూసుకుంటూ వెళ్తే అంత పెద్ద పరమాత్మ మరి మనకు ఇంకా బాగా స్పష్టంగా అర్థం కావాలి అంటే ఈ నిర్గుణ తత్వం, సగుణ తత్వము. ఈ నిరాకారవాదులు భగవంతుడికి రూపం లేదు అని అనటానికి అదే ద్విభుజ రూపంలో ఉన్న కృష్ణ పరమాత్మ నుంచే కదా అంత పెద్ద విశ్వమంతా నిండి ఉన్న పరబ్రహ్మ కనిపించింది భగవంతుడు అర్జునుడికి చూపించింది ఆ విశ్వరూప సందర్శనంలో. మొత్తం అంత పెద్ద రూపాన్ని ఈ ద్విభుజ రూపంలో ఉన్న కృష్ణుడి నుంచే కదా అంత పెద్ద రూపం చూపించింది. అది ఒప్పుకోవాల్సిందే. వాళ్ళు మేము ఒప్పుకోమంటే కుదరదు కదా. శాస్త్ర ప్రామాణికంగా అక్కడ భగవంతుడు స్వయంగా చూపించాడు ఆయన రూపాన్ని. నాది ఇంత పెద్ద రూపం, కానీ అక్కడ కనిపిస్తున్న ద్విభుజ రూపంలో చిన్నగానే కనిపిస్తున్నాడు. మామూలు సాధారణ మనుషులు ఎలా ఉన్నారో అలాంటి ఒక రూపమే అక్కడ కనిపిస్తుంది. అది ఒప్పుకోవాలి. ఇప్పుడు మనం నిర్గుణ తత్వం గొప్పదా అని అనుకుంటే భగవంతుడే చెప్తున్నాడు ఈ నిర్గుణ తత్వంలో చాలా కష్టమైంది. అంటే రావచ్చు, నా దగ్గరికి చేరుకుంటారు, కానీ ఎంతవరకు చేరుకుంటారంటే నా రూపాన్ని ఆరాధించినప్పుడు వాళ్ళు నా చైతన్య శక్తి ఏదైతే ఉందో వెలుగు రూపంలో జ్యోతి రూపం అని అంటున్నారు కదా వాళ్ళు, ఆ జ్యోతి రూపం ఏదైతే ఉందో భగవంతుడి నుంచి ఆ నగల నుంచి వచ్చిన కాంతే అంతగా ఉందని కొన్ని కోట్ల సూర్యకాంతితో సమానంగా, సూర్యకాంతి కంటే ఎక్కువగా ఉంది ఆయన వేసుకున్న దివ్య ఆభరణాల నుంచి వచ్చే వెలుతురు అని చెప్తున్నారు. ఇంకా మరి భగవంతుడి నుంచి వచ్చే వెలుతురు ఎంత ఉంటది అంటే అక్కడ భగవంతుడు అనేది ఒక రూపం ఉంటే కదా అక్కడి నుంచి ఆ వెలుతురు అంతా వచ్చేది. మనం ఒక దీపం అనేది వెలిగించాము, ఆ దీపము ఒత్తి నెయ్యి అక్కడ ఒక ప్రమిద అన్ని ఉంటేనే ఆ దీపం వెలిగించినప్పుడు వెలుతురు అనేది వస్తుంది. అక్కడ ఏమి లేకుండా వెలుతురు ఎలా ఉంటుంది? వెలుతురు ఉండదు కదా. మరి అలాంటప్పుడు ఈ నిర్గుణోపాసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేది చాలా కష్టం అవుతుంది. నన్ను ఎప్పటికీ చేరుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ చేరుకున్నా నా వెలుతురు అంటున్నారు కదా, జ్యోతి స్వరూపం అంతదాకా వచ్చి మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. ఆ జ్యోతి దాకా వస్తారు, అక్కడ ఏం కనిపించదు వాళ్ళకు. భగవంతుడు కనిపించకుండా ఒక వెలుతురులోనే ఉండి ఎంతకాలం మనం ఏం చేస్తారు? మనకు ఒక రూపం అనేది ఉంటే ఆ రూపాన్ని ఆరాధించేటప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. ఆ వెలుతురులో ఎంతసేపు అని కూర్చుంటారు? ఏమి దొరకను ఒక సముద్రంలోకి వెళ్ళి పడిపోతాం. మనకు ఒక గమ్యం అనేది ఉంటే ఈదగలుగుతాం, కానీ గమ్యం అంటూ లేకుండా సముద్రంలో ఎంతసేపు ఎత్తాము? ఇంకా ఈదలేక పడిపోతాం కదా, మా వల్ల కాదనుకుంటాం. అట్లాగే వాళ్ళు కూడా వెతికి ఆ జ్యోతి స్వరూపంలో ఆరాధించిన వాళ్ళంతా కూడా ఇప్పుడు మనకు ఎవరెవరు ధ్యాన మార్గంలో చాలా మంది మెడిటేషన్ అని పెట్టేసి ధ్యాన మార్గంలో మీకు
ఏంటి పైన సహస్రారం ఓపెన్ అవుతుంది అని చెప్పేసి యోగ మార్గంలో ఇవన్నీ చెప్తున్నారు కదా. వీళ్ళంతా వెళ్ళేది ఎక్కడికంటే ఆ జ్యోతి దగ్గరికి వెళ్తారు. వస్తారు నా దగ్గరికి అని చెప్తున్నారు. ఎక్కడికి వస్తారు అంటున్నారు భగవంతుడు? ఆ జ్యోతి దగ్గరికి వచ్చేసి వాళ్ళు ఏదైతే జ్యోతి రూపంలో ఆరాధిస్తున్నారో అక్కడ దాకా వెళ్ళి తిరిగి మళ్ళీ భూమి మీదకు జన్మ తీసుకోవాల్సిందే. జన్మ తీసుకొని మళ్ళీ ఆయన గురించి తెలుసుకొని ఉపాసన చేసి ఒక సద్గురువు నుంచే వాళ్ళు మళ్ళీ ప్రయాణం చేయాలన్నమాట. అలా చేసినప్పుడే వాళ్ళు నన్ను చేరుకుంటారు అని చెప్పేసి ఈ శ్లోకంలో ఈ నిర్గుణ తత్వం గురించి, సగుణ తత్వం గురించి చెప్తున్నారు. నిస్సారమైనది అని చెప్పి చెప్తున్నారు. ఇది ఎంత కష్టమైనది అంటే వేదాలన్నీ కూడా అధ్యయనం చేసి సుదీర్ఘంగా చాలా దీర్ఘంగా అధ్యయనం చేసి ఆ బ్రహ్మం యొక్క నిర్గుణ తత్వం మందు ఒక చిన్న అంశాన్ని మాత్రమే గ్రహించవచ్చును. చిన్న అంశం అంటే ఏంటి? సర్వత్రా నిండి ఉన్న భగవంతుడు అంతా చూడటానికి వాళ్ళకి దృష్టి సరిపోదు, కనిపించలేడు కదా. అట్లా జ్యోతి రూపంలోనే చూడగలుగుతారు. చూసి అంతవరకే చేరుకుంటారని చెప్పేసి ఇంతకుముందు చెప్పిందే జరిగింది ఉంది ఇక్కడ. సగుణ మార్గమందు భక్తులు భగవాను సగుణ రూపంను ఆరాధించు మరి ఎల్లప్పుడూ ఆనందభరితులై ఉందరు. ఎందుకు సగుణ రూపంని ఆరాధించడం వలన ఆనందం ఎందుకు వస్తుందంటే, మన పిల్లలు పుట్టిన తర్వాత మన పిల్లల్ని చూసుకొని మురిసిపోయి ఆ పిల్లలకు అన్ని చేసి తల్లి ఎంత ఆనందపడుతుందో, అలాగే భగవంతుడి ఒక విగ్రహం అనేది ఉంటే ఆయనకు నేను స్వయంగా సేవ చేస్తున్నాను నిరంతరం ఇంకా ఆయన పట్లనే మనం మనసు లగ్నం చేసి మన బుద్ధి మనసు ఇంద్రియాలతో నిరంతరం సేవ చేస్తున్నాము. మనసు లగ్నం చేయలేకపోయినా కనీసం సేవ అనేది నిరంతరం చేస్తున్నాం కదా. అలా చేస్తున్నప్పుడు ఒకసారి కాకపోయినా ఒకసారైనా సరే మనకు భగవంతుడి మీద మనసు అనేది ఉంటుంది, నిలబడుతుంది, నిదానంగానైనా నిలబడుతుంది. కానీ ఈలోపు అటు ఇటు వెళ్లకుండా భక్తిలో కింద జారిపోకుండా ఈ సగుణ రూపాన్ని ఆరాధించే వాళ్ళు చాలా తేలిగ్గా తొందరగా భగవంతుని చేరుకుంటారు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. భక్తి యోగమందు భక్తి మార్గం అనుసరించక అద్వైత మతం అనుసరించు వారికి వారి ఆధ్యాత్మిక జీవితం దుఃఖ ఫలితం ఇచ్చును. దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నారు గురుదేవులు. ఏంటంటే అది తేషామ సౌక్లేశల ఏవ శిష్యతే నాణ్య యథాస్థూల తుషావఘాతినాం అంటే మనము ఒక బియ్యము ధాన్యం ఉంది, ఏది ఒడ్లు ఉన్నాయి, ఆ ఒడ్లుని దంచిన తర్వాత బియ్యం వేరైపోయినాయి. ఈ బియ్యం వేరైన తర్వాత ఆ ఊకం దంచితే ఎప్పటికైనా దాంట్లో నుంచి ఏమైనా బియ్యం వస్తాయా? ఈ సగుణ రూపాన్ని ఆరాధించే వాళ్ళు ఆ బియ్యాన్ని ఆస్వాదిస్తూ ఆ పాయసాన్ని వండి భగవంతుడికి నివేదన చేసి అది ఆస్వాదిస్తూ ఉన్నట్టుగా సగుణ రూపం అంటే అటువంటిది అనమాట. ఎలాగంటే దానికి మనకు ఆచార్యుల గురించి చెప్పుకోవచ్చు. ఒక ఈ పరంపరలో ఆచార్యులు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక బీజాన్ని నాటుతారు భూమిలో. ఆ బీజాన్ని ఒక విత్తనాన్ని నాటిన తర్వాత దానికి నీళ్లు పోసి పెంచి అది ఒక వృక్షంగానో లతగానో పంటగానో ఒక మొక్కగానో వచ్చిన తర్వాత దానికి ఒక ధాన్యం వస్తుంది. వచ్చిన తర్వాత ఆ ధాన్యాన్ని చాలా రక్షణ చేస్తారు. ఆ ధాన్యం అది మొక్క రావటం కోసం దానికి కావాల్సిందంతా కూడా ఏర్పాటు చేస్తారు వాతావరణం. అలా మొక్క వచ్చిన తర్వాత అది పంట వచ్చే వరకు కూడా దానికి కావాల్సినంత ఏర్పాటు చేసి ఆ పంటను తీస్తారు. ఈ ఆచార్యుల నుంచి మనం జ్ఞానం తీసుకుంటే ఎలా ఉంటది, మనకై మనం జ్ఞానం తీసుకొని అసలు ఈ నిర్గుణ తత్వంలోకి వెళ్ళి ధ్యాన మార్గం ద్వారా జ్ఞాన మార్గం ద్వారా జ్ఞానం తెలుసుకోవాలంటే భగవంతుని ఎలా ఉంటది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఆచార్యులు గింజను నాటారు భూమిలో, అది పెరిగింది, వృక్షమైంది, లేకపోతే పంట ఒక వడ్ల ధాన్యాన్ని పెట్టారు, అది మొక్క అయింది, దానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు, దాన్ని పెంచారు, తర్వాత అది దానికి పంట వస్తుంది, ఆ పంటను కట్ చేస్తారు, కట్ చేసిన తర్వాత దాన్ని దంచుతారు బియ్యాన్ని, ఆ గింజలను తీస్తారు, అది వండటానికి యోగ్యమైన పాత్ర అంతా తయారు చేశారు, వండి భగవంతుడికి నివేదన చేశారు, పాయసం తయారు చేసి ఆ పాయసాన్ని భక్తులకి పంచారు. ఇప్పుడు ఇదంతా ఒక మనం ప్రసాదం తీసుకున్న వాళ్ళు ఇదంతా మనం చేసాం, ఈ పాయసం ఎలా తయారైంది అని చెప్పేసి ఇలా పాయసం పెట్టిన తర్వాత ఈ పాయసాన్ని స్వీకరించే వాళ్ళు యోగ్యులా, లేకపోతే ఈ పాయసం ఎలా తయారైంది, నేను కూడా ఈ పాయసం ఇప్పుడు నేను ఇది తినటం కాదు నేను కూడా తయారు చేస్తానని చెప్పేసి వెళ్ళిపోయి నేను తయారు చేసుకొని తింటాను అంటే ఎలా ఉంటుంది? నేను సొంతంగా తయారు చేసుకొని తింటాను అని చెప్పేసి మళ్ళీ ధాన్యం గింజను నాటి భూమిలో ఇదంతా పంట తీసుకొచ్చి 6 నెలల కాలం వ్యవధి ఉంటది, ఆ పంటను మళ్ళీ చేతికి రావాలి, అదంతా కట్ చేయాలి, దాన్ని మళ్ళీ దంచాలి, దాన్ని ధాన్యంగా తయారు చేయాలి, దాన్ని మళ్ళీ వండాలి, ఇదంతా తయారు చేసి నేను తింటాను అంటే ఎలా ఉంటుంది? అంటే సొంతంగా తెలుసుకోవటం అనమాట భగవంతుడిని. ఎలా నేను సొంతంగా తెలుసుకుంటాను అని అంటే ఒక ఆచార్యులకి తెలుసు అనమాట. వాళ్ళు ఎలాగా ఏ టైంలో ఈ విత్తనాన్ని పెడితే అది బీజం అవుతుంది అనేది ఆచార్యులకు తెలుసు. కానీ మామూలుగా సాధారణ మనుషులకి తెలియదు.
వాళ్ళంతా పరిశోధన చేసి ఈ జ్ఞానాన్నంతా ఈ సారాన్ని తీసుకొని వచ్చి ఒక గురువుని ఆశ్రయించిన వాళ్ళు తొందరగా భక్తి మార్గంలో ముందుకెళ్ళగలుగుతారు అని అంటే ఇదేనన్నమాట. వాళ్ళేం చేస్తారు, పడాల్సిన కష్టమంతా వాళ్ళు పడి పాయసాన్ని తయారు చేసి భగవంతుడికి సమర్పించి మీరు తాగండి అని ఇస్తారన్నమాట. గురువుని ఆశ్రయించిన వాళ్ళకి. గురువుని ఆశ్రయించకుండా మేమే చేస్తాము భక్తి, మేమే చేసుకుంటాం అన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇలా మళ్ళీ వాళ్ళు భూమిలో ధాన్యాన్ని పెట్టి వాళ్ళు పెంచి పోషించి వాళ్ళు తయారు చేయటానికి ఎంత కష్టమవుతుందో అలా అవుతుంది. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే మనం ఆధ్యాత్మిక మార్గంలో భక్తి చేయాలి. ఈ జనన మరణ చక్రం నుంచి ఉద్ధరించబడాలి అంటే గురువు ఆశ్రయం పొందంది ఎవ్వరు భగవంతుని చేరుకోలేరు. అంతే తప్పక గురువు ఆశ్రయం పొందకుండా మేమే సొంతంగా మేమే పరిశోధన చేసి మేమే తెలుసుకొని జ్ఞానం అంతా కూడా భగవంతుని ఎలా చేరుకోవాలని సొంతంగా తెలుసుకోవాలంటే ఈ నిర్గుణోపాసకుల పూజా విధానం ఏదైతే ఉందో ధ్యాన మార్గం ఇలా ఉంటుందన్నమాట. ఇలా పడాల్సిన కష్టం అంతా ఆచార్యులు పడతారు, మనకి ఇస్తారన్నమాట. అదంతా మనకు దాని గురించి ఏమీ తెలియదు, కానీ ఈ పాయసాన్ని మనం స్వీకరించామా లేదా, అట్లాగే ఆచార్యులను ఆశ్రయించినప్పుడు అలా జరుగుతుంది. నిర్గుణ తత్వ మార్గము నిస్సారమై ఉండగా సగుణ మార్గము వైష్ణవుల సాంగత్యమందు కృష్ణ భగవానుని నామము, రూపము, లీలలు మరియు ఆయన సంపదను గురించి ఆస్వాదించే అవకాశం నిత్యము. ఈ నిర్గుణ తత్వం అనేది నిస్సారం అంటే ఒడ్లుని దంచి బియ్యం వేరు చేసిన తర్వాత ఊకం దంచినట్టు అవుతుంది అన్నమాట వాళ్ళ పరిస్థితి. అదే సగుణ తత్వం ఎలా ఉంటుందంటే వాళ్ళంతా కూడా అన్వేషణ చేసి విగ్రహ రూపాన్ని ఆరాధించి ఈ ఈ ఇదిగో నామ సంకీర్తన చేస్తూ నిరంతరము నామ జపం చేసుకుంటూ ఈ సగుణ రూపాన్ని ఆరాధించడం వలన ఎలా ఉంటుందంటే కృష్ణ భగవాను నిరంతరం ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఆయన రూపాన్ని గురించి ఆయన రూపాన్ని తిలకిస్తూ మనము ఆయన లీలలన్నీ కూడా మనం మననం చేసుకుంటూ స్మరణ చేస్తూ శ్రవణం చేస్తూ ఆయన సంపదల గురించి ఏదైతే షడైశ్వర్యములు ఉన్నాయి కదా ఆ ఐశ్వర్యములు వాటి గురించి మనం నిరంతరం చర్చించుకుంటూ ఆస్వాదిస్తూ ఉంటాం అన్నమాట లోపల ఆనందంగా. అటువంటి అవకాశము సగుణ తత్వం, సగుణ అంటే భగవంతుడి రూపాన్ని ఆరాధించే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఎందుకు వీళ్ళంతా కూడా ఈ సాంగత్యం అనేది ఉంటదన్నమాట. వాళ్ళు ఒక్కళ్ళే కూర్చుంటారు, వాళ్ళకి ఇంకా చెప్పేవాళ్ళు లేరు, డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు లేరు. వాళ్ళు సొంతంగా ప్రయత్నం చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే ఎక్కుతూ వెళ్ళాలి. ఒక్కోసారి కింద పడతారు, మళ్ళీ మొదటి నుంచి మొదలవ్వాలి, అలా ఉంటుందన్నమాట. ఈ సగుణోపాసకులకి ఏంటి, ఒక పక్క ఆచార్యులు ఉంటారు, మరొక పక్క సాంగత్యం ఉంటుంది. ఇలా కాదు ఇలా చేయండి అని చెప్తూ ఉంటారు. ఇలా తొందరగా భగవంతుని చేరుకుంటారు వీళ్ళు. అంటే ఎక్కడ తప్పిదం రాకుండా కింద పడకుండా నిరంతరం గట్టిగా పట్టుకొని ఉంటారు. ఎటువైపు నుంచి ఇంకొక వైపు నుంచి భక్తుల సాంగత్యం అన్నా ఉంటుంది, గురు సాంగత్యం అన్నా ఉంటుంది, గురువు గారి బోధనలైనా వింటూ ఉంటాము, ఇలా భగవంతుడి విగ్రహారాధన చేస్తూ ఉంటాము, నామ జపమైనా చేస్తుంటాం. ఇన్ని రకాలుగా ప్రొటెక్షన్ లో ఉంటారన్నమాట. ఈ మార్గంలో చాలా ఈజీగా వెళ్ళగలుగుతారు. అదే నిర్గుణ తత్వం అయితే చాలా కష్టం అవుతుంది. ఈ విధానము పరమేశ్వరుని రాజధాని యగు గోలోక బృందావనము ఎట్టి ఆలస్యం లేకుండా చేర్చుటకు హామీ ఇచ్చును. ఏది సగుణ తత్వానికైతే. నిర్గుణ తత్వానికైతే వెళ్ళే ఛాన్స్ అనేది లేదు. చెప్పారు కదా, వెళ్ళినా జ్యోతి దాకా వెళ్తారు, మళ్ళీ కిందకి రావాలి అని. మరొక వైపు నిర్గుణోపాసకులు పరిపూర్ణత్వం సాధించినప్పటికీ అది బ్రహ్మజ్యోతి వరకు మాత్రమే కొనిపోగలదు. అచ్చట భక్తుడు భగవానుతో ప్రత్యక్ష సాంగత్యం పొందలేడు. ఎవరైనా ఇద్దరు మనుషులు ఎదురెదురుగా ఉంటే, మనకు ఒక మహారాజు ఉన్నాడు, మహారాజు ఎదురుకుంటే మనం సంభాషిస్తాం, కానీ మహారాజు లేకుండా వెళ్ళి అంతఃపురంలోకి వెళ్ళి ఎవరితో సంభాషించాలి, అది అంతఃపురమే, ఆయన ఉండేది ఆయనదే అని అన్ని తెలుసు, ఆయన ఆస్తే ఆయన ఉండేదే తెలుసు, కానీ మనం వెళ్ళి ఎవరితో సంభాషిస్తాము, అంతఃపురంలో కూర్చుంటే సరిపోతుందా, ఆయన సేవలు ఆయన రూపాన్ని దర్శించకుండా ఆయనతో మాట్లాడకుండా. అట్లాగే నిర్గుణోపాసకులు ఇది అన్నమాట పరిస్థితి. ఇంకా దీనికి ఇంకా ఒక ఉపమానం చెప్తున్నారు గురుదేవులు. ఎట్లా అంటే బిడాల మర్కట న్యాయం అని ఉందన్నమాట. మొన్న మీకు మాతాజీ చెప్పే ఉంటారు క్లాసులో. ఇది ఒక పిల్ల తన పిల్లను కనుక పట్టుకుంటే, అదే ఎలక పిల్లను పట్టుకుంటే ఎలా పట్టుకుంటది, గట్టిగా ప్రాణం తీసేసి గట్టిగా దాన్ని ఆహారంగా తీసుకొని పట్టుకుంటది, అది పారిపోకుండా. అదే పిల్లను పట్టుకుంటే అదే కూరలతోనే కదా పట్టుకునేది. భగవంతుణ్ణి ఆశ్రయించి నాకు నువ్వే దిక్కు అనే సగుణ రూపాన్ని ఆరాధించే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఈ పిల్ల ఎలాగైతే దాని పిల్లని పట్టుకొని ఒక సురక్షితమైన ప్రదేశంలో ఎలా పెడుతుందో, అలాగా భగవంతుడి దగ్గరికి చాలా సురక్షితంగా చేరుకుంటాం. ఎందుకంటే ఆయన ప్రొటెక్షన్, అంటే ఆయన తప్పక మనకు దిక్కు లేదు, నువ్వే నన్ను తీసుకెళ్ళాలి, నువ్వే నీ దగ్గరికి నన్ను చేర్చుకోవాలంటే స్వయంగా ఆయనే వస్తారనమాట, మనల్ని చాలా కష్టం లేకుండా తేలిగ్గా తీసుకెళ్లేందుకు ఈ మార్గాన్ని చూపించి. అదే నిర్గుణోపాసకులది ఎలా ఉంటుందంటే, ఈ కోతి పిల్లది మర్కట న్యాయం అని అంటారనమాట.
బిడాల మర్కట న్యాయం అంటే కోతి పిల్లది ఎలా ఉంటుంది? కోతి ఎప్పుడు కూడా దాని పిల్లని పట్టుకోదు. ఆ పిల్లే దాని పొట్టను పట్టుకొని ఉంటది. అది జంప్ చేస్తా ఉంటది. అటువైపు, ఇటువైపు చెట్ల పైన. ఒక్కోసారి ఆ పిల్లకి గనక తగినంత శక్తి లేకపోతే కింద పడిపోద్ది. కింద పడి మరణిస్తదనమాట. అట్లాగా భగవంతుడి మీద డిపెండ్ అయ్యి ఉండే వాళ్ళకేమో ఆహ్, ఆయన స్వయంగా వచ్చి ఆయన రక్షణలో ఆయన తీసుకెళ్ళిపోతాడు. అదే అట్లా కాకుండా మేమే సొంతంగా వస్తాము అని ప్రయత్నం చేసే వాళ్ళది ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా కింద పడిపోవచ్చు. ఈ కోతి పిల్లలాగా. అట్లాగా జరుగుతుంది అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నారనమాట. దేవాది దేవుడకు కృష్ణ భగవానుని భక్తులు ప్రత్యక్షంగా భగవానుని చేతనే సంరక్షింపబడుదురు అనే బాధ్యత ఆయన తీసుకుంటారు. మనకు ప్రహ్లాదుడు స్టోరీ వస్తది కదా! ప్రహ్లాదుడిని ఆయన మన కంటికి కనిపించరు. కానీ భగవంతుడి పట్ల నమ్మకం ఉంది. ఆయన నామాన్ని నిరంతరం నామజపం చేస్తూనే ఉంటాడు. నామ సంకీర్తనం ప్రహ్లాద్ మహారాజు. అక్కడ ఏమవుతుంది? ఏది కష్టం వచ్చినా ఆయనకి ఎన్ని రకాలుగా హింస పెడతారంటే హిరణ్యకశిపుడు కొండపై నుంచి పెద్ద పర్వతం మీద నుంచి తోసేస్తారు. మహాసముద్రంలో తీసుకెళ్లి మధ్యలో వేసేస్తారు. తర్వాత అగ్నిలో కూర్చోబెట్టి మళ్ళీ బందీ చేసి ఆ హోలిక అనే ఆమెకి ఏంటి వాళ్ళ చెల్లి. హిరణ్యకశిపుడికి సోదరి అన్నమాట హోలిక. ఆ రాక్షసికి ఒక వరం ఉంటుంది. అది అగ్ని ప్రజ్వలింప చేసినా కూడా అది దగ్ధం అవ్వదన్నమాట ఆ రాక్షసి. అటువంటి వరం ఒకటి పొందుంటుంది తపస్సు చేసి. ఆ వరం ఉండటం వలన అగ్నిలో కూర్చున్న నీకేం కాదు, ప్రహ్లాదుడికి ఏం చేసినా మరణించట్లేదని చెప్పేసి తీసుకెళ్లి ఆ ఒడిలో కూర్చోబెడతాడు. గట్టిగా బలంగా కూర్చోబెట్టి మరి పట్టుకుంటది. చిట్ట చివరికి ఏమైంది అంటే భగవంతుణ్ణి ఆశ్రయించిన వాళ్ళకి ఇలాగే ఉంటుందన్నమాట. ఆయన కంటికి కనిపించకుండానే నిరంతరం రక్షణలోనే ఉంచుతారనమాట. ఎన్ని చేసినా గూడా ఆయనకి ఎటువంటి కష్టం కలగకుండా, ఏ దెబ్బ తగలకుండా చివరికి ఆయనకు పెట్టిన హింసల్లో నవరంధ్రాల్లో మైనం గూడా కూర్పిస్తారంట ప్రహ్లాదుడికి. అటువంటి కష్టాలు అంటే నారాయణ అనేది అంటే భగవన్నామ స్మరణను హరి భగవానుడిని ఆ నామాన్ని ఉచ్చరించకుండా చెయ్యాలి అని చెప్పేసి ఆయనకి నువ్వు ఇది ఆపేయాలి అంటే అది ఆపటానికి బలవంతంగా ఆపిచ్చేందుకు ఇన్ని శిక్షలు వేస్తారు. మదమెక్కిన ఏనుగులు, పిచ్చెక్కిపోయి ఉండే ఏనుగులతో తొక్కించాలని జూస్తారు. తర్వాత సర్పాలన్నీ గూడా తెప్పిచ్చి, ఆ సర్పాలతో కాటు వేయించాలని కాల సర్పాలని ఉంటాయన్నమాట. అవి ఒకసారి కరిచినియి అంటే ఇంక మరణిస్తారు. తల్లితో కాలకూట విషాన్ని గూడా పెట్టిస్తారు. ఎన్ని చేసినా సరే ఆయనకు మరణం అనేది రాదు. ఎందుకంటే భగవంతుడు రక్షణలో ఉన్నారు. అట్లాగే కృష్ణ భగవానుని భక్తులైన వాళ్ళు ఆయన రక్షణలో నిరంతరం ఆయన చేత సంరక్షింపబడుతూ ఉంటారు. ఇక్కడ మనకు ప్రహ్లాద్ మహారాజే అందుకు సాక్ష్యం అన్నమాట. ఏలనన వారు ఎల్లప్పుడూ ఆయన పైనే ఆధారపడుదురు. కానీ విఘ్నోపాసకులు మోక్షం పొందుటకు వారి స్వంత పుణ్యశక్తిపై ఆధారపడవలసి ఉండును. కావున పతనమగుటకు ఎక్కువ అవకాశం కలదు. ఇందువలన దేవాది దేవుడకు కృష్ణ భగవానుని సేవించుటయే ఉత్తమమైన పని. దీనికి తోడు అది భగవదానందంతో కూడిన సంతోషకరమైనది. శ్రీమద్ భాగవతమందు శ్రీ సనత్కుమారులు చెప్పినట్టుగా భగవానుని చరణార విందముల బొటన వేళ్ల సేవ యందు నిరంతరము వర్తించువారు. అంటే భావన స్థితులు ఉంటాయి కదా భక్తి చేసేటప్పుడు ఒక్కొక్కరి భావన ఎలా ఉంటుంది భాగవతంలో సనత్ కుమారులు చెప్తున్నారు. అంటే భగవానుని చరణార విందముల యొక్క బొటన వేళ్ళు ఉంటాయి కదా కాలి వేళ్ళు ఆ ఆ వేళ్ళు నిరంతరము మనం మనసులో పెట్టి ఆయన పాదాలకు పూజ చేస్తున్నట్టుగా ఆ వేళ్ళని పట్టుకొని మనం సేవ చేస్తున్నట్టుగా అలా భావించి ఉన్నప్పుడు అది దృఢంగా ముడిపడి ఉన్న సకామ కర్మల కోరికలను చాలా సులభంగా అధిగమించగలుగుతారు. అంటే అటువంటి ఆ పాదార విందాల చరణాల సేవ ఏదైతే మనం నిరంతరం ఆ భావంతో చేస్తూ ఉంటామో మనకు ఇక్కడ భౌతికంగా ముడిపడి ఉన్న ఏవైతే సకామ కర్మలు, కోరికలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ గూడా చాలా సులభంగా అధిగమించగలుగుతారు అని చెప్తున్నారు. భక్తులు గాని వారికి అది చాలా కష్టము. భక్తి అంటే ఏంటి? భగవంతుడిని సేవిస్తూ ఉండటం. ఆయనకు సేవలందించే వాళ్ళని భక్తులంటారు. అట్లా కాకుండా భగవంతుడికి రూపమే లేదు అని చెప్పి ఆరాధించే వాళ్ళని భక్తులు కోవలోకి తీసుకోనే లేదనమాట. వాళ్ళు జ్ఞానులు, యోగులు ఇలాంటి వాళ్ళు అని చెప్తున్నారు. వాళ్ళేంటి యోగులు జ్ఞానులైన వారు, యోగులైన వారు చాలా కష్టంగా అంటే ఈ ఇంద్రియ భోగాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని గూడా ఆపుకోవడానికి ప్రయత్నించినప్పటికి గూడా మా పతనం అయిపోతారు. మనకు విశ్వామిత్ర మహర్షి అందుకు కారణం అన్నమాట. అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు ఎగ్జాంపుల్. ఏంటి ఆమె మేనక వస్తుంది. వచ్చి ఆయన తపస్సును భగ్నం చేస్తుంది.
వెంటనే ఆమెతో సంభోగించి మళ్ళీ సంతానాన్ని కంటారు. మళ్ళీ అర్థమవుతుంది నేను తపస్సు నుంచి బయటకు వచ్చానని. మళ్ళీ శాపాలు ఏవో పెడతారనుకుంటా. మళ్ళీ తపస్సులోకి వెళ్తారు. మళ్ళీ ఇంకొకసారి ఇంకొకళ్ళు వస్తారు. ఇలా అంటే ధ్యాన మార్గం ద్వారా, యోగ మార్గం ద్వారా, జ్ఞాన మార్గం ద్వారా వెళ్తే అలాగే పతనం అవుతూ ఉంటారు. చాలా ప్రయత్నం అన్నమాట. చాలా కష్టం అన్నమాట. అలా చేస్తే కలియుగంలో అసలు లేనే లేదు. కాబట్టి మనుజుడు వసుదేవసుతుడగు కృష్ణ భగవానుని భక్తి సేవ ఎందు వర్తించవలనని సలహా ఇవ్వబడింది. ఎవరి సేవ అంటే వసుదేవసుతుడు కృష్ణ భగవానుడు, వసుదేవుని సంతానమైన కృష్ణ భగవానుని సేవ అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. రాధే రాధే అమ్మ. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ఇవాళ ఈ శ్లోకం వరకే ఆపేసేస్తాను, ఎందుకంటే ఎక్కువ సమయం చెప్పేయే ఉన్నాయి. రేపు కూడా ఒకే శ్లోకం అవుతుంది బహుశా. తర్వాత ఎల్లుండి నుంచి కొంచెం 2-3 శ్లోకాలు చెప్పవచ్చేమో. తర్వాత జూలా మహోత్సవం గురించి గురుదేవులు చెప్పారు. ఏంటంటే ఈ వాటి నుంచి జూలా మహోత్సవం ఆరంభమైంది. ఈ జూలా మహోత్సవం అంటే ఏంటి? ఉయ్యాల ఉత్సవం. ఈ ఉయ్యాల ఉత్సవము ఎందుకు చేశారు అనే దాని గురించి వివరణ ఇచ్చారు గురుదేవులు ఇవాళ. ఎందుకు చేశారంటే ఈ మనకు మొన్న ఎప్పుడో మెసేజ్ పెట్టున్నారు ఈ నెల గురించి. హరియాలి తీజ్ అని ఏదో అనుకుంటా. అంటే ఆ రోజున ఏదో స్వీట్ తయారు చేసి పెడతారంట రాధారాణి కృష్ణుడికి. ఆ రోజు ఏం జరిగింది అంటే మేఘాల్లోంచి చల్ల చల్లగా వర్షం మొదలైందంట. ఆ రోజు ఈ కాలంలో వర్షం అంటే బాగా ఎండలు ఉంటాయి కదా, ఎండలు తగ్గి వర్షం మొదలైందంట. ఆ వర్షం మొదలైనప్పుడు పరమట వైపు నుంచి గాలి, మనకు అంటారు ఇప్పటికి కూడా పరమట గాలి అని అంటారు. ఆ గాలికి తోడు ఈ వర్షానికి చల్లదనం ఏర్పడిందంట. ఆ చల్లటి గాలి వస్తూ ఆ చినుకులు పడేటప్పటికి భగవాన్ చెప్తారంట అందరినీ బ్రజభూమిలో అంటే బృందావనంలో ఉయ్యాళ్ళు తయారు చేయమని చెప్పి ఆజ్ఞాపించారంట భగవాన్. అప్పుడు గోపికలందరూ కూడా కలిసి వెళ్ళి మొత్తం గోపాలకులు కాదు గోపికలు మాత్రమే వెళ్ళారంట. ఉయ్యాల వేసేసి కృష్ణుడిని ఊపుతున్నారంట, వాళ్ళు ఊపుతున్నారంట. అప్పుడు ఒక రోజున రాధారాణి అంటే ఈ 5 రోజుల ఉత్సవంలో రాధారాణి కూడా తీసుకొచ్చి ఆ ఉయ్యాల్లో కూర్చోబెట్టారంట. ఆ ఉయ్యాలు ఊపేటప్పుడు రాధారాణికి కొంచెం మొదటిసారిగా ఉయ్యాల ఎక్కింది కదా, కొంచెం భయంగా అనిపించిందంట. కృష్ణుడు కూర్చొని వాళ్ళిద్దరిని కలిపి ఊపారంట ఈ గోపికలందరూ. అంటే ఇప్పటికీ బ్రజభూమిలో కొంతమంది బ్రజవాసీలు గోపికలు అంటే గోపికలు కాదు, ఇప్పటికి కూడా ఆచారం ఇంకా నడుస్తూనే ఉంటుందంట బ్రజమండలిలో. కొత్త వస్త్రాలు కట్టుకొని వెళ్ళి ఉయ్యాళ్ళు వేసుకొని ఊగుతారంట. ఇవాళ రోజు నుంచి ఈ 5 రోజుల్లో ఒక రోజైనా కనీసం ఈ ఉత్సవంలో పార్టిసిపేట్ చేస్తారంట. ఎందుకంటే కేవలం గోపికలు మాత్రమే చేస్తారంట, అంటే స్త్రీలు. వీళ్ళంతా రాధాకృష్ణుల్ని ఉయ్యాల్లో వేసి ఊపుతూ ఉంటే ఆ వనాల్లో ఉండే పుష్పాలతోటి, ఒకరోజు పువ్వులతో అలంకరణ, ఒకరోజు ఆకులతోటి, రకరకాల పువ్వులు లతలతోటి అలంకరణ చేసి ఆ చెట్ల కొమ్మలకే వేస్తారంట ఉయ్యాళ్ళు వేసి. పెద్ద పెద్ద తాళ్లతోటి ఉయ్యాళ్ళు వేసేసి అక్కడ చాలా శృంగారించి అలంకరించి ఈ గోపికలందరూ ఒకరు మృదంగం వాయించేవాళ్ళు, ఒకరు కరతాళ వాయించేవాళ్ళు, ఒకరు కీర్తించేవాళ్ళు, ఒకరు వింజామర సేవ చేసేవాళ్ళు, ఇలాగా రకరకాల సేవలు చేస్తూ కీర్తనలు చేస్తున్నారంటే. ఏమని కీర్తనలు అంటే ఎలా కీర్తిస్తూ భగవంతుణ్ణి వాళ్ళు పాడుతున్నారంటే ఆయన వెన్న ఎలా దొంగిలించాడు, ఆయన పాలకుండలు ఎలా పగలగొట్టాడు, ఆయన ప్రతి ఇంట్లో గోపికలతోటి ఎలా చిలిపి పనులు చేశారు, ఇవన్నీ కూడా వర్ణిస్తూ భగవంతుణ్ణి ఆ ఉయ్యాల ఉత్సవం చేశారంట 5 రోజుల పాటు. ఇవాళ నుంచి మొదలవుతుంది. సాయంత్రం పూటే ఈ ఉయ్యాల ఉత్సవం జరుగుతుంది. పూర్ణిమ వరకు ఉంటుంది అనమాట. మనకు శ్రావణ పూర్ణిమ ఉంది కదా, ఈ శ్రావణ పూర్ణిమ వరకు ఉంటుంది. ఈ వర్షం పడి అంటే పెద్ద పెద్ద తుఫాన్లు కాదంట, తొలకర్లు అంటారు కదా, ఆ తొలకరి వర్షాలకి పరమట గాలికి చల్లదనానికి వాళ్ళు ఆస్వాదిస్తూ బ్రజభూమిలో ఈ ఉయ్యాల ఉత్సవం చేశారంట. గోపికలందరూ కలిసి భగవాన్కి రాధారానికి స్వయంగా భగవంతుడే చేయించాడంట ఈ ఉత్సవం. అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా మనకేం చేస్తారు, ఈ ఉయ్యాల ఉత్సవం ప్రతి చోట జరుగుతుంది. ప్రతి కృష్ణ మందిరంలో, రాధాకృష్ణ మందిరాల్లో జరుగుతుంది. కానీ అందరూ ఎంత శాస్త్రబద్ధంగా చేస్తారో నాకైతే తెలియదు, కానీ గురుదేవులు మాత్రం
ఎలాగా చేస్తారంటే ఆ శాస్త్రంలో ఏది తప్పటానికి లేదనమాట. అంత పర్ఫెక్ట్ గా చేపిస్తారు ఉయ్యాల ఉత్సవం ఉన్నంతలో. అంటే లేనిది తీసుకొచ్చి చేయమని చెప్పరు. ఉన్నంతలో ఎలా చేయాలి శాస్త్రాన్ని మాత్రం దాటరనమాట. శాస్త్రంలో ఏదైతే ఉందో భగవంతుడు ఎలాగైతే చేయించుకున్నారో అలాగే చేపిస్తారు. నంబూరులో ఈ ఉత్సవం ఇవాళ సాయంత్రం నుంచి మొదలవుతుంది. మీరు ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు ఈ ఉత్సవంలో పార్టిసిపేట్ చేయాలంటే 3ంటికి గనక వెళ్ళగలిగినట్లయితే నంబూరు కృష్ణ మందిరానికి 4 నుంచి అలంకరణ 3 నుంచి అలంకరణ మొదలవుతుంది. ఉయ్యాలకి చక్కగా అలంకరణ చేసేసి పువ్వుల మాలన్నీ అల్లి భక్తులందరూ బాగా కోలాహలంగా ఉంటుంది ఈ 5 రోజులు. మాలలు అల్లేసి కరెక్ట్ గా 4:30కో ఏమో మొదలు పెడతారు. హారతి చేసి ఉయ్యాలు ఊపటం మొదలు పెడతారనమాట భగవాన్ని. 6 వరకు 6:30 వరకు ఉయ్యాలు ఊపుతారు. తర్వాత హారతి ఉంటది. ఆ హారతి అయిన తర్వాత కర్టన్ వేసి మళ్ళీ కొంచెం సమయం ఇచ్చి మళ్ళీ ఊపుతుంటారనమాట. ఇలా ఏకాంత సేవ వరకు పూజారి గారు వాళ్ళకి భగవాన్కి ఏకాంత సేవ చేసే వరకు ఈ ఉయ్యాల ఉత్సవం జరుగుతుంది. ఉదయం పూట మాత్రమే లోపల మూలమూర్తులు దర్శనం ఉంటది అనమాట. ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంకా లోపల భగవాన్ దర్శనం ఉండదు. విగ్రహాలు ఉంటాయి కదా మనకు ఉత్సవమూర్తులు, ఆ ఉత్సవమూర్తుల్ని తీసుకొచ్చి ఉయ్యాల్లో పెట్టి అర్ధ మండపంలో ఉయ్యాలు కట్టి చాలా సుందరంగా అలంకరించి ఉయ్యాల మహోత్సవం చేస్తారనమాట. కీర్తనలు చేస్తూ గానా భజనలతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఉయ్యాల స్వయంగా మనకు కూడా ఊపేందుకు తాడిస్తారనమాట. మనం ఊపొచ్చు ఆ ఉయ్యాలని. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండటం కాదు, ఈ ఉయ్యాల సేవలో కూడా భగవంతుని స్వయంగా మనం ఆ కాలంలో అయితే ఊపలేకపోయాము. మరి ఇప్పుడు మనం ఎవరిని తలుచుకోవాలి అప్పుడంటే గోపికలందరూ ఆయన చేసిన చిలిపి పనులు అల్లరి ఇవన్నీ కూడా తలుచుకొని కీర్తన చేశారు. మరి మనం ఏం కీర్తన చేయాలి అంటే మనకు అంటే దీక్ష తీసుకున్న వాళ్ళు గురువు గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గురువు గారు ఏం మాట్లాడారు మనకి ఏం చెప్పారు ఆయన మనకు పెట్టిన పేర్లు ఉన్నాయి అన్నమాట. మాకైతే మందిరంలో అందరికి రకానికి ఒక పేరు పెట్టేశారు స్వామీజీ. చాలా విచిత్రమైన పేర్లతో పిలుస్తుంటారు. నేను కొత్తగా వెళ్ళిన వాళ్ళైతే మాకు ఇదేంటి ఎవరు ఈ పేరు ఇది ఇలా పేరు కూడా ఉంటదంటే తల్లిదండ్రులు పెట్టిన పేరు ఒకటి ఉంటది. మళ్ళీ గురువు దగ్గర దీక్ష తీసుకున్నప్పుడు గురువు గారు పెట్టే పేరు ఉంటది. మళ్ళీ ముద్దుగా పేర్లు పెడతారనమాట. ఆయన సంతానానికి మళ్ళీ ముద్దుగా పేర్లు పెట్టుకొని పిలుచుకుంటారనమాట. ఆ ముద్దు పేర్లతోనే పిలుస్తుంటారు ఎక్కువ. అలా పేర్లతోటి పిలవటము, గురువు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం, ఆయన దర్శించినప్పుడు ఆయన ఏమేం ప్రవచనాలు చెప్తున్నారు, భక్తుల్ని ఎలా ఉండమని చెప్తున్నారు, ఇవన్నీ మనసులో తలుచుకుంటూ, ఎందుకంటే స్వయంగా ప్రత్యక్ష దైవము అంటారు కదా, గురువే ప్రత్యక్ష దైవం, భగవంతుడే స్వయంగా గురువు రూపంలో ఉన్నారని ఇలా గురువు గురించి ప్రశంసలు చేసుకుంటూ ఆయన పొగుడుకుంటూ భగవంతుడి ఉయ్యాల ఉత్సవం మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు భగవంతుడు స్వయంగా ఎలా ఉన్నారంటే గురువు రూపంలో గురువు గురించి మనం తలుచుకుంటూ భగవంతుడి సేవ చేసుకోవచ్చు అన్నమాట. ఖచ్చితంగా అందరూ వీలున్నంత వరకు ఎవరికి ఎంత అవకాశం ఉంటే అంత ఒక్క రోజైనా సరే రండి. ఇంకా రక్ష కడతారు. పూర్ణిమ రోజైతే ఉదయం కడతారు, సాయంత్రం కూడా కట్టేటట్టున్నారు. రక్ష నాకు గుర్తు లేదు. నేను ఉదయం పూట కంటే సాయంత్రమే వెళ్తారు. ఈ జూల మహోత్సవానికి 5 రోజులు వీలున్నంత వరకు అటెండ్ అవుతాను. ఈ ఉత్సవానికి అటెండ్ అయ్యి వస్తానన్నమాట. 4ంటికి వెళ్తే చక్కగా 3:30 కల్లా అక్కడికి వెళ్ళగలిగారనుకోండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే నైట్ 8 వరకు అంటే ఉండలేమనుకున్న 5 వరకు ఉండి వచ్చేసేయచ్చు. చక్కగా కీర్తనలు జరుగుతుంటాయి 5:30 వరకు. అందరూ వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, ఊపుతుంటారు, మళ్ళీ వెళ్తుంటారు, మళ్ళీ వస్తుంటారు అనమాట. బ్యాచ్ వైజ్ గా వస్తూ వెళ్తుంటారు. కీర్తనలు జరిగితే 6:30 దాటిన తర్వాత పెద్దగా కీర్తనలు ఏమి ఉండవు. ఇంకా భగవాన్ సేవలు ఉంటాయి కదా, ఆ సేవలు చేస్తూ ఉంటారు. రాధే రాధే అమ్మ. మీకు ఏకాదశి కథ చదవాలా? ఆల్రెడీ మొన్న మాతాజీ చెప్పారా? వీడియో పెట్టాం కదా, వీడియోలో విన్నారా? వినకపోతే నేను చదువుతాను, లేదు విన్నారా అయితే మాత్రం ఆపేసేద్దాం. విన్నాం మాతాజీ. విన్నారా? ఆడియో మీరు వీడియో పెట్టారు కదా, విన్నాం. మీకు హెల్త్ బాగాలేదు కదా మాతాజీ? బాగా నుంచి హెడ్ 3 రోజుల నుంచి ఉంది. మెల్లమెల్లగా లోపల జలుబు వచ్చేసింది. బుక్ ఉంది, బుక్ లో చదువుకుంటాం. మళ్ళీ ఒకసారి ఆ వీడియో వింటాం మాతాజీ. మళ్ళీ ఒకసారి వినండి, ఏదా భావించొద్దు. నేను చదివే పని అయితే చదివేసేదాన్ని. హెడేక్ బాగా. పర్లేదు మాతాజీ, ఉంది కదా వీడియో ఉంది, బుక్లు ఉన్నాయి కదా. అంటే మెయిన్ అసలు ఇవాళ కూడా క్లాస్ ఉండదు అని పెడదాం అనుకున్నా, మెసేజ్ చేద్దాం అనుకున్నా, కానీ సత్సంగం ఉండాలి, ఏకాదశి కదా, ఏకాదశి రోజు సత్సంగం ఉండాలి. చాలా ధన్యవాదాలు మాతాజీ.
ఈరోజు ఉపవాసం కదా, ఇప్పుడు ఈ పిల్లల కోసం వంట చేసినప్పుడు కూడా టేస్ట్ చూడాల్సిన అవసరం అవుతుంది. ఎట్లా చేయాలంటారు? మీరు టేస్ట్ చూడకూడదు, చూసుకొని మెజరింగ్ కప్స్ తో చేసుకోవాలి ఈ ఏకాదశి. ఎందుకంటే వాళ్ళకి చెప్పండి, ఈ ఏకాదశి రోజు నేను ఉపవాసం ఉంటున్నాను, లేదంటే కొంచెం సాల్ట్ కాస్త మామూలుగా పచ్చి కారం కాకుండా కాస్త రోస్ట్ చేసి తయారు చేస్తారు కదా, కారం ఉంటది కదా ఇంట్లో, వాళ్ళకు కారం తగ్గింది అనుకోండి కొంచెం కారం యాడ్ చేసుకోమనండి, లేదంటే పులుపు తగ్గితే నిమ్మకాయ చెక్క పెట్టండి పిల్లలకు బాక్సుల్లో, లేదు కాస్త సాల్ట్ తగ్గిందంటే చిన్న ప్యాక్ చేసి సాల్ట్ కారం నిమ్మకాయ పెట్టి పంపించండి, ఏది తగ్గితే అది యాడ్ చేసుకోమనండి, ఎందుకంటే మీరు చూడకూడదు. అదే అదే ఎప్పుడు ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళకే చూసి వాళ్ళనే చూడమని చెప్తున్నాను. ఏది తక్కువైతే అది కలుపుతున్నా. ఈ రోజు లంచ్ బాక్స్ పెట్టాల్సి అవసరం వచ్చి ఇంకా డౌట్ వచ్చేసింది నాకు, ఎట్లా చేయాలి కాస్త అంటే అని. తక్కువ ఉంటే అది కలుపుకోమని చెప్పేసి కాస్త చిన్న చిప్ ఆ, లాగా ఉపయోగం. ఎందుకంటే మరి ఓకే. మీకు కూడా ఉండదు. వాస్తవానికి నాకు అవునవును. సమస్య రాలేదు, మాకు మొదటి నుంచి అలవాటు చేశాను. నేను ఉప్పు కారాలు ఎప్పుడు చూసేదాన్ని కాదు వంటల్లో, అట్లా ఆ, వేసేదాన్ని కరెక్ట్ ఎగ్జాక్ట్ గా సరిపోయేది, ఎప్పుడు తక్కువ అయ్యేది కాదు ఎక్కువ అయ్యేది కాదు, అలా అలా అలవాటు అయిపోయింది నాకు. నాకైతే ఎప్పుడు ఈ ఆ, సమస్య రాలేదు. మీరు కూడా మాక్సిమం అలాగే తయారవ్వండి అమ్మా, ఎందుకంటే అసలు మామూలుగా అయితే వంట చేసినప్పుడు మనం ఉప్పు చూడకూడదు. అదేలే. భగవంతుడికి నివేదన చేసిన తర్వాత మనకు మళ్ళీ ఆ పాత్రలోంచి బయటికి వచ్చిన తర్వాత అప్పుడు మనం కావాలంటే ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి వాళ్ళకి డైరెక్ట్ గా పెట్టలేం కాబట్టి అప్పుడు కాస్త ఎక్కువ ఐటమ్స్ చేసినప్పుడు సరిపోదు అనుకుంటే చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేయాలి. ఇప్పుడు గారెలు అలాంటివి వండుతాం, ఉప్పు తగ్గిద్ది, తగ్గినప్పుడు మనం ఏం చేయాలి, ఆ చట్నీలో కనుక కరెక్ట్ గా వేసామనుకోండి సరిపోద్ది ఇంకా గారెలు అలాంటి వాటికి. అలా చూసుకోవాలి, అంటే బ్యాలెన్స్ అయ్యేలాగా చూసుకోవాలి. ఫుడ్ అనేది టేస్టీగా ఉండాలి, మనం పెట్టేది అవతల వాళ్ళకి నచ్చాలి, కానీ బ్యాలెన్స్డ్ గా టేస్టీగా చేయాలి, ఇవన్నీ వేయకుండానే చేసుకోవాలి. అలాగే మాతాజీ. రాధే రాధే. ఇంకెవరికైనా సందేహాలు ఏమన్నా ఉంటే అడగండి, పర్వాలేదు, నాకేదో బాగోలేదని మీ సందేహాలు లోపల పెట్టుకో. మీకు ఇంట్లో ఎవరికైనా రాధాకృష్ణుల చిన్న చిన్న విగ్రహాలు ఏమైనా ఉంటే, కనీసం మందిరానికి వెళ్ళలేని వాళ్ళు ఆ విగ్రహాలు ఈ ఉయ్యాల ఏదైనా ఉంటే చక్కగా ఉయ్యాలి. ఇప్పుడు మామూలుగా ఇత్తడి మొన్న నేను చూశాను, వెళ్తే షాప్ కి దేనికో వెళ్తే అక్కడ చక్కగా ఈ ఉయ్యాల్లో కూడా పెట్టి చాలా చిన్న మూర్తులు పెట్టున్నారనమాట. కనీసం అంటే మనసుకి మేము చేసుకున్నాము, అవకాశం లేని వాళ్ళు, మందిరానికి వెళ్ళే అవకాశం లేని వాళ్ళు అలా ఇంట్లోనైనా ప్రయత్నం చేసి చేసుకోండి. ఎందుకంటే భగవంతుడికి నచ్చిన సేవలు ఇవి, ఆయన స్వయంగా చేయించుకున్న సేవలు కదా. అలాంటప్పుడు ఆ సేవలు మనం కూడా భగవంతుడికి చేస్తే ఆయన ఇష్టపడతారనమాట. అవకాశం ఉన్నంతలోనే చేసుకోవచ్చు మనం, లేదు మందిరం ఉందంటే మందిరానికి ఉంది. రాధే రాధే మాతాజీ, ఎక్కడ చూసారండి మీరు ఈ విగ్రహాలు? ఫ్యాన్సీ షాపులు ఉంటాయి కదా, ఆ ఫ్యాన్సీ షాప్ లో చూశాను. మా పాపాయికి ఏదో అవసరమైతే రాధాకృష్ణులు చక్కగా మూర్తులు నిలబడి ఉన్నారు, పెద్ద మూర్తులే, అంటే పెద్ద మూర్తులు అంటే మనకు ఆకారాలు పెద్దవి కాదు, ఆ చిన్న స్మాల్ సైజ్ అన్నమాట. ఒక అడుగు కూడా ఉంటుందో ఉండదు, ఆ ఉయ్యాల చుట్టూ సైడ్ ఆ దూలాలు అవి ఉంటాయి కదా, అన్ని ఇత్తడితోనే తయారు చేస్తున్నారు. కానీ లడ్డు గోపాల్ కాదు, బాలకృష్ణుడు కాదు, బాలకృష్ణుడి సేవ మనం చెయ్యము, ఎందుకంటే యశోద కృష్ణుడి సేవ చేసే వాళ్ళు వేరు, అది ఒక సాంప్రదాయము, అది కాదు, రాధాకృష్ణుడే చేస్తాం. ఎందుకంటే ఈ స్థాయిలు కూడా చెప్పాం కదా, 5 స్థాయిలు చెప్పాం, ఇంతకు ముందు శ్లోకాల్లో కూడా వచ్చినాయి కదా మనకు. మాధుర్య రసము అనేది గోపికల ప్రేమే చాలా ఇష్టమైంది భగవంతుడికి. అన్ని రకాల ప్రేమలు ఉన్నాయి, వాత్సల్య ప్రేమ, తర్వాత సాఖ్య ప్రేమ, ఇలా 5 రకాల్లో చూసుకుంటే 5 రకాల్లో కూడా మాధుర్య రసం అంటే భక్తి రసాల్లో 5 రసాల్లో మాధుర్య రసం అని, అది అంటే చిట్ట చివరి స్థాయి అన్నమాట, దానికి మించి ఇంకొకటి లేదు. అందుకని గురుదేవులు మా సాంప్రదాయం, ఇప్పుడు మన సాంప్రదాయం వచ్చేటప్పటికి మాధుర్య రసం ఏదైతే ఉందో అది గోపికా భక్తి అన్నమాట, రాధాదేవిని అనుసరించి చేసేది ఈ సేవ ఇష్టపడతారు. కృష్ణుడు అంటే అన్నిటికంటే ఎక్కువ ఇష్టం, ప్రీతి కలిగేది ఇది అన్నమాట. అందుకని ఈ సాంప్రదాయములో కొనసాగేటప్పుడు రాధాకృష్ణుడిదే ఆరాధించాలి, బాలకృష్ణుడిది కాదు. తెలియక మామూలుగా చాలా మంది అంటే అది ఆ సాంప్రదాయాలు అనుసరించే వాళ్ళు అది అనుసరిస్తారు, కానీ మనకి ఇది హైయెస్ట్ ఈ సిద్ధాంతంలోనే పై స్థాయిది కాబట్టి దీన్ని ఇంకా మన ఆచార్యులు చెప్పిందే మనం ఫాలో అవుతాం. ఓకే.
అదే మా దగ్గర అదే చిన్న ఉయ్యాల లడ్డు గోపాలే ఉంటది అది. లడ్డు గోపాల్ది కాదు, అక్కడ లడ్డు గోపాల్ కాదు, పెద్ద పెద్ద కృష్ణుడే ఆయన. గోపికా కృష్ణుడు, గోపికలతో ఓకే ఉండే ఓకే. మాట అక్కడ ఉయ్యాల ఉత్సవం జరిపింది. ఇష్టపడి అడిగింది, ఆయనే చేయించారు కదా. ఆహా. ఇది లడ్డు గోపాల్ ఏంటంటే యశోదాదేవి ఉయ్యాల్లో వేసుకొని ఊపుకున్నది ఆమె. ఓకే. స్వయంగా ఆయన సేవ, ఆయన కావాలని చేయించుకున్న సేవ ఇది. ఇది ఈ జూలా మహోత్సవం అన్నమాట. మీ ఫోటోలు పెట్టండి చూస్తాము ఎట్లా జరుగుద్దో. ఖచ్చితంగా ఒక రోజు రండి అమ్మా. విజయవాడ నుంచి ఏముంది, ఒక అరగంటే కదా జర్నీ. సాయంత్రం అలాగే. 4 3:30 కల్లా అక్కడికి వచ్చేలాగా రండి. పూర్ణిమ రోజు రండి, పర్లేదు. లేదు ఇవాళ వీలుంటే ఏకాదశి కదా, మంచిగా భగవద్ దర్శనం అవుతుంది, భగవంతుడి సేవ చేసుకున్నట్టు అవుతుంది. ఇవాళ వెళ్ళండి. నాకైనా నేను వెళ్ళగలుగుతానో లేదో, నాకు కొంచెం ఓపిక ఉంటే ఖచ్చితంగా నేను వెళ్తాను. ఎందుకంటే నేను ఆగను ఈ సేవలు. మళ్ళీ మళ్ళీ రావు, సంవత్సరానికి ఒకసారి వచ్చేసి అన్ని. ఆహా. ఏకాదశి అంటే ఒక ఏకాదశి ఒకవేళ మనం ఎంత కష్టపడి మళ్ళీ ఇంకొక ఏకాదశి రెడీగా ఉంటది. ఈ జూలా మహోత్సవాలు గాని, కృష్ణాష్టమి గాని, శరత్ పూర్ణిమ గాని ఇవన్నీ సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఫెస్టివల్స్ కదా, ఈ మిస్ అవ్వము. ఓ 3ంటికా మాటది? 3:30 కల్లా వెళ్ళేలా. 3ంటికి ఇంటి దగ్గర బయలుదేరారు అనుకోండి, విజయవాడ నుంచి గుంటూరు నుంచి అయితే 3ంటికి బయలుదేరిన 3:30కి అక్కడికి వెళ్తారు. మళ్ళీ మీరు స్టార్ట్ అయ్యి కాస్త ఊపిన తర్వాత 5ంటికల్లా మళ్ళీ మీరు రిటర్న్ అయిపోవచ్చు. ప్రొద్దుగూకేదాకా ఉండనక్కర్లేదు. ఇంకా సంధ్యాహారతి కూడా ఆ ఉత్సవం ఉయ్యాల్లో ఉన్న మూర్తులకే చేస్తారనమాట. సంధ్యాహారతి కూడా. సరే. రాధే రాధమ్మ ఇక్కడ చిలుకలూరుపేట నుంచి వస్తుంది కదా, తను విజయలక్ష్మి. విజయలక్ష్మి ఉన్నావమ్మా? విజయలక్ష్మి ఉంది మాతాజీ, లైన్ లోనే ఉన్నారు. మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేయలేదు. మీరు కూడా ఒకవేళ వీలుంటే ఖచ్చితంగా ఒక రోజు అటెండ్ అవ్వండి అమ్మ ఈ జూలా మహోత్సవానికి. అలాగే మేడం, చూస్తాం. ఇవాళ ఎన్ని రోజులు జరిగిద్ది మేడం? 5 రోజులు. పూర్ణిమతో లాస్ట్. మనకు రాఖీ పూర్ణిమ వస్తుంది కదా, ఆ రోజుతో లాస్ట్. కనీసం ఆ రోజైనా, లాస్ట్ రోజైనా రండి ఒకవేళ వీలు అవ్వకపోతే ఈ 4 రోజుల్లో. ఓకే మేడం. ఈ 4 రోజుల్లో ఎంత వీలైతే అంత, ఏ రోజు వీలైతే ఆ రోజు రండి. లాస్ట్ రోజు అనే పెట్టుకోవద్దు. ఒక్కోసారి కుదరలేదనుకోండి ఆ రోజు, మళ్ళీ ఇంకా మేము మిస్ అయ్యామనే ఫీలింగ్ వస్తుంది. ఓకే మేడం. లావణ్య నువ్వు కూడా వచ్చేసేయమ్మా, గుంటూరే దగ్గరే. మాతాజీ గుంటూరు నుంచి అంతా మనకు 15 నిమిషాలే. అలాగే. సరే అమ్మా. అయితే राधे राधे। जय हो श्री श्री जगतगुरु श्री कृष्ण बलराम स्वामी जी महाराज प्रभुपाद की जय हो। श्री श्री राधा गोविंद भगवान की जय हो। श्री वृंदावनेश्वरी राधा रानी की जय हो। श्री वृंदावन धाम की जय हो। झूला महा महोत्सव की जय हो। गीता माता को जय हो। पुत्रदा एकादशी तिथि की जय हो। जय जय श्री राधे श्याम।